అర్థమవుతుంది. చాలా సంతోషం. ఈశ్వరుడు ఉన్నాడు, అన్ని చూస్తున్నాడు. అయితే ఆ వేద జ్ఞానము అంటే వేద జ్ఞానం అంటే కేవలం మంత్రాలే మాత్రమే చెప్పలేదు ఈశ్వరుడు వాళ్ళకి. మంత్రము, అర్థము, పదార్థము. ఇక్కడ మంత్రం ఏంటిది, అర్థం ఏంటిది, పదార్థం ఏంటిది కొంచెం తెలుసుకుందాం. మంత్రము అంటే శబ్దం అండి, అంతే. అర్థము అంటే ఆ శబ్దం ఎట్లా నిర్మితమైంది. వైది వేద మంత్రాల్లో ఉన్న ప్రతి శబ్దాన్ని వైదిక శబ్దం లేదా యౌగిక శబ్దం అంటారు. అంటే ఆ పదము అంటే మంత్రంలో ఉన్న ఏదైతే పదం ఉందో ఆ పదము విడగొడితే దాని యొక్క అర్థం వస్తుంది. ఆ పదాన్ని విడగొడితే, పదాన్ని నిర్మించిన తీరు తెలిస్తే, పదాన్ని విడగొట్టే తీరు తెలిస్తే ఆ పదం యొక్క అర్థం వస్తుంది. ఉదాహరణకి సూర్యుడు అని ఉంది, లేదా ఆదిత్యుడు అని ఉంది. ఆదిత్యుడు అనే పదం ఎలా తయారైందో తెలుసుకుంటే సూర్యుడు అనే అర్థం వస్తుంది. అలా ఉంటాయి యౌగిక శబ్దాలు కానీ వైదిక శబ్దాలు కానీ. ఈ శబ్దాలను మామూలుగా మంత్రం చదువుతాను. ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం రత్నదాతం అని. ఇదేంటి, ఇది శబ్దం మాత్రమే. ఈ శబ్దాన్ని అంటే విడమరిచి, అంటే ఒక వ్యాకరణ సిద్ధాంతం అంటే అష్టాధ్యాయి మహాభాష్యం దేనికి సహకరిస్తాయంటే ఈ పద నిర్మాణం ఎలా జరిగింది, ఇలా నిర్మాణం జరగడం వల్ల ఈ శబ్దానికి అర్థం ఎలా వస్తుంది, ఒక శబ్దము ఎలా ఉంటుంది, శబ్దము వాక్యం లోపల అటుండొచ్చు ఇటుండొచ్చు, ఇలా మారితే ఏమవుతుంది, దీన్ని అక్కడ పెడితే ఏమవుతుంది, ఇక్కడ పెడితే ఏమవుతుంది అనే విషయాలు తెలుస్తాయి. దీన్ని అర్థం అంటారు. శబ్దానికి అర్థం అది. ఇక అర్థం వచ్చిన తర్వాత పదార్థం అంటే ఏంటంటే దేనికోసం అయితే మనం ఆ మంత్రాన్ని జపించామో అది లభించడము పదార్థం అంటారు. అయితే వాళ్ళకి ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఈశ్వరుని గురించి గాయత్రి మంత్రం ఉందనుకోండి, రక్షకుడు రక్షకుడు అని ఉంది. ఓం అంటే రక్షకుడు అనే అర్థం వస్తుంది. వ్యాకరణం రీత్యా ఆ ఓ మా అనే 3 అక్షరాల కలయిక ద్వారా ఓం ఏర్పడింది. ఈ ఓం యొక్క సంక్షిప్తమైన అర్థం ఏంటంటే రక్షకుడు అనేది నిరూపితం అవుతుంది వ్యాకరణం ద్వారా. ఇక రక్షకుడు అనేది కన్ఫర్మేషన్, అంటే ఈశ్వరుడు రక్షకుడు అనే భావన సాక్షాత్కారం కావడాన్ని పదార్థం అంటారు. అలా వాళ్ళ ఋషులందరికీ పదార్థంతో సహా ఈశ్వరుడు మంత్రాలు ఇచ్చాడు. శబ్దము, అర్థము, పదార్థము. కనుక వాళ్ళు చక్కగా చెప్పారు. అయితే ఇక్కడ రాను రాను ఏం పోయిందంటే శబ్దం ఉంది, అలానే పదార్థం పోయింది, అర్థం కూడా ఉంది. అంటే అర్థం ఉంది అంటే వాస్తవిక అర్థం ఉంది. దీనికి ఇదే అర్థం, అగ్ని మిలే పురోహితానికి ఇదే అర్థం, ఓం భూర్భువస్సుకు ఇదే అర్థం అనేది కొద్ది రోజుల వరకు వచ్చింది. ఆ అర్థం కూడా మాయమైపోయింది. ఎందుకంటే వ్యాకరణ దోషం వల్ల. మరి పదార్థం ఎట్లా మాయమైంది? పదార్థం ఎట్లా మాయమైందంటే మనుషుల యొక్క మనస్సు లోపల పవిత్రత లోపిస్తే సమాధి ప్రజ్ఞ లోపిస్తుంది. సమాధి ప్రజ్ఞ లోపల పదార్థం తెలుస్తుంది. వ్యాకరణ ప్రజ్ఞ లోపల, వ్యాకరణం లోపల మనకు ప్రజ్ఞ ఉందనుకోండి, అప్పుడు అర్థం తెలుస్తుంది. అయితే ఫస్ట్ సమాధి ప్రజ్ఞ అందరికీ ఉండదు. సమాధి ప్రజ్ఞ లేని వాళ్ళు అర్థాన్ని మాత్రం వ్యాకరణ ప్రజ్ఞతోని అర్థాన్ని మాత్రం చెప్పగలిగారు. ఈ అర్థం కూడా రాను రాను వ్యాకరణ దోషం వల్ల అర్థం కూడా మాయమైంది. కానీ శబ్దం మాత్రం మారలేదు. శబ్దం అదే ఉంది. అదే శబ్దం అంటే ఎప్పుడైతే ఈశ్వరుడు మొట్టమొదలు ప్రకటించాడో ఓం భూర్భువస్వః అని అదే ఉంది. కానీ పదార్థం మాయమైపోయిన తర్వాత అర్థం మాయమైపోయింది. ఈ మాయం కావడము అంటే వ్యాకరణ దోషం వల్ల మాయమైందనే విషయము మహర్షి దయానందునికి విరజానందుడు చెప్పడం జరిగింది. అంటే కేవలము వ్యాకరణము ద్వారా మాత్రమే సమాజాన్ని ఉద్ధరించడము వీలవుతుంది. అప్పుడున్న విషయాన్ని బట్టి అంటే అర్థాలు వక్ర వాక్యాలు చేశారు కనుక సరి అయిన వ్యాకరణము అష్టాధ్యాయి మహాభాష్యం ద్వారా వేద మంత్రాల యొక్క నిర్మాణం గురించి తెలిస్తే మనకు సత్యమైన అర్థం వస్తుంది. కనుక అష్టాధ్యాయ మహాభాష్యము నేర్పడం జరుగుతుంది మహర్షి దయానందునికి విరజానందుడు. ఇప్పుడు కూడా మన గురుకులాల్లో, వైదిక గురుకులాల్లో ఈ అష్టాధ్యాయి మహాభాష్యం మాత్రం నేర్పుతున్నారు. అష్టాధ్యాయి మహాభాష్యం ద్వారా వేదం యొక్క మంత్రము సత్యార్థాన్ని మాత్రము చెప్పగలుగుతారు. సత్యార్థము ఇది సత్యార్థం ఎప్పుడవుతుంది? కొంత భాష పరిజ్ఞానం ఉండి విద్వాంసులకు వేద మంత్రాలు నేర్చుకున్న వాళ్ళతో శాస్త్రార్థం చేస్తే ఇది బయటకు వచ్చే విషయం.
కానీ మామూలు వ్యక్తులకు ఆ మంత్రం ఏందో తెలియదు, ఫస్ట్ శబ్దం తెలియనప్పుడు అర్థం గురించి వాళ్ళు ఆలోచిస్తారు. కనుక కేవలం అష్టాధ్యాయి మహాభాష్యం వ్యాకరణ ప్రజ్ఞతోని మనము ఇప్పుడు సమాజాన్ని మార్చాలి. అప్పుడైనా మార్చలేదు. అంటే వ్యాకరణ ప్రజ్ఞ అనేది కొంత ప్రభావితం చేస్తుంది, కానీ పదార్థ అంటే సమాధి ప్రజ్ఞ అంతా గొప్పగా పనిచేయదు. మహర్షి దయానందుడు అష్టాధ్యాయి మహాభాష్య నేర్చుకోవడం వల్ల ఇంత పెద్ద ఆర్య సమాజాన్ని స్థాపించుడని చెప్పడానికి వీల్లేదు. అతడికి సమాధి ప్రజ్ఞ ఉంది. కాసేపు ఇట్లా కళ్ళు మూసుకుంటే మంత్రాన్ని మంత్రద్రష్ట, ఋషి అంటే మంత్రద్రష్ట, మంత్రం వెనుక ఉన్న పదార్థాన్ని ప్రత్యక్షం చేసుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తి కనుకనే అంత ప్రభావితం చేయాలి. అయితే అందరికి సాధ్యమైందంటే అందరికీ సాధ్యమైనా కాకుండా అందరి లక్ష్యము సమాధి ప్రజ్ఞ ఉండాలి. సమాధి ప్రజ్ఞ ఎందుకంటే కేవలము దీని యొక్క పదార్థాన్ని తెలుసుకొని ప్రజలకు ప్రచారం చేయడానికి కాదు. ఆ పదార్థాన్ని తెలుసుకునే మార్గం లోపల ఆత్మ దొరుకుతుంది, పరమాత్మ దొరుకుతుంది. ఎందుకంటే సమాధి ప్రజ్ఞ లేకుండా మనకు ఆత్మ పరమాత్మలు లభించదు. ఇక మనము ఈరోజు ఇష్యూస్ కూడా అలానే పెట్టాము. 7 ఒకసారి చెప్పండి, నేను అదే కంటిన్యూటీలో వెళ్ళిపోతున్నాను. ఒకటి వేద మంత్రాలు మారలేదు, ధర్మం ఎందుకు మారింది? ఫస్ట్ అది పదార్థము కవర్ అయింది. ఇప్పుడు రెండవది వచ్చేసి వైదిక దర్శనాల ప్రాముఖ్యత అది చెప్తాను. అయితే ఓకేనండి, మీరు అయితే వేదం యొక్క అర్థము వ్యాకరణం వల్ల తెలుస్తుంది. పదార్థం ఎలా తెలుస్తుంది? వేద మంత్రాల యొక్క పదార్థం అంటే ఏ విధంగానైతే పదాన్ని విడమర్చి దాని అర్థాన్ని బయటికి తీసే సామర్థ్యం వ్యాకరణానికి ఉందో, అదే విధంగా దర్శనాలకు ఎలాంటి జ్ఞానం ఉందంటే మనకు సమాధి ప్రజ్ఞ కలిగించి ఆ మంత్రం ఎనుకున్న పదార్థాన్ని బయటికి తీసే శక్తి దర్శనాలకు. దర్శనం అనేది పదార్థాన్ని నిరూపిస్తుంది, వ్యాకరణం అనేది అర్థాన్ని నిరూపిస్తుంది. రెండు కూడా సత్యమైన విషయాలు. కానీ అర్థము ఇంకా పదార్థ రూపంలోకి మారినప్పుడు అంత ప్రభావితం చేయదు. అయితే ఈ దర్శనాలను అభ్యసించక, అంటే మహర్షి దయానందుడు దర్శనాలను అవపోసన పట్టిన వ్యక్తి కనుక ఆ విధంగా అవలీలగా చెప్పేశాడు. మనసు అంటే ఏంది, బుద్ధి అంటే ఏంది, ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, ప్రకృతి ఏంది, మహాతత్వం ఏంది, ఈ మనుషుల లోపల అధర్మం ఏంటిది, ధర్మం ఏంటిది అనేది అలా ఇలా చెప్పేశాడు అంతే. మరి ఎలా చెప్పాడంటే వ్యాకరణ ప్రజ్ఞనే కాకుండా సమాధి ప్రజ్ఞ ఉన్నది కనుక, సమాధి ప్రజ్ఞ అనేది రావాలంటే మనుషులు దర్శనాల యొక్క జ్ఞానాన్ని పొందాలి. దర్శన జ్ఞానం పొందక, వ్యాకరణ జ్ఞానం పొందక కేవలము శబ్దాలను మంత్రాలను పట్టుకొని మనము ప్రచారం చేస్తే ప్రజలు మారరు. అంతేకాకుండా మనకు కూడా ప్రయోజనం ఏం లేదు. మంత్రాలు బట్టి పెట్టామనుకోండి, జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, ఎక్కడనో గొప్పతనం కోసం నాకు అన్ని మంత్రాలు వచ్చండి, ఓం విశ్వాణి దేవ సవితర్ దురిత అని ఒక దగ్గర, ఓం బ్రాహ్మణో బ్రహ్మ వచ్చేసి జాతం సంస్కృతం ఉంటాయి. వేరే వాళ్ళకు సంస్కృత శ్లోకం చదివినా కానీ అది వేద మంత్రాలను వినబడుతుంది. ఇది ఈ సంస్కృతం అనే పిచ్చి, అంటే సంస్కృతము అంటే విద్వాంసుడు, అంటే సంస్కృత భాష మాట్లాడే వ్యక్తి విద్వాంసుడు. ఏ విధంగానైతే ఇంగ్లీష్ మాట్లాడితే ఎడ్యుకేటెడ్ అంటారో అదే విధంగా సంస్కృతం వస్తే విద్వాంసుడు అని అంటారు. కానీ విద్వాంసుడు ఎవరు? మహర్షి దయానందుడు చెప్తాడు, సంక్లిష్టమైన వేద విషయాలను సరళంగా సామాన్య జనానికి అర్థం చేపించే వ్యక్తే విద్వాంసుడు అని చెప్పాడు మహర్షి. నేను సంస్కృతంలోనే మాట్లాడతాను, నేను సంస్కృత శ్లోకాలు, సంస్కృత మంత్రాలు, సంస్కృత సూత్రాలు ఏవంటవి చెప్తాను అంటే కాదు విద్వాంసుడు. సాధారణ జనానికి సరళంగా సంక్లిష్టమైన విషయాలను అర్థం చేయించే వ్యక్తి విద్వాంసుడు. అలాంటి వాళ్ళ యొక్క లోపం ఎలా జరిగిందంటే వ్యాకరణము నేర్చుకోవడము సరిగా చేయలేదు. పోని వ్యాకరణము నేర్చుకోలేక
వ్యాకరణం నేర్చుకున్నా కొంత మేలు జరిగేది, కానీ ఆ వ్యాకరణాన్ని కూడా పూర్తిగా నేర్చుకోలేదు. ఇక చాలా మేలు జరగాలంటే దర్శన జ్ఞానం కావాలి. దర్శనాల జ్ఞానం కావాలంటే ఒకటి, మనము వ్యాకరణాన్నైనా నేర్చుకోగలమేమో కానీ దర్శన జ్ఞానానికి గురువుల యొక్క సాన్నిధ్యం అవసరం, గురువు అవసరం ఉంటుంది. ఎందుకంటే అది ఒక సైన్స్, సంక్లిష్టమైన సైన్స్. దర్శనం అనేది వీటిల యొక్క ఇవ్వది. ప్రపంచములో ఉన్న ప్రతి శాస్త్రాన్ని సూత్రప్రాయంగా, అంటే దర్శనాల్లో ఎన్నైతే సూత్రాలు వస్తాయో వాళ్ళు రచించారో ఆ సూత్రాలు ప్రపంచంలో ఉన్న ప్రతి పదార్థం యొక్క విజ్ఞానాన్ని బయటికి తీసే సూత్రాలన్నీ కవర్ చేశారు అందులో. ప్రతి పదార్థం, రాబోయే సైన్స్, రాబోయే మోడర్న్ సైన్స్ కూడా అందులో పొందపరచబడి ఉంది. అది చెప్పేవాళ్ళు లేరు, నేర్చుకోవడానికి సంస్కృతం అంతా, భాష అంతా ఈజీగా. మనమే మోడర్న్ ఎడ్యుకేషన్లో చూద్దాం, తెలుగు ఇంగ్లీష్ మనకు పెద్ద ప్రాబ్లం కాదు. ఒకవేళ ఇంగ్లీష్ ప్రాబ్లం అవుతుంది అనుకోండి, అది ఎక్కడ వరకు 10th వరకే. కానీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ గురించి బాధపడేవాడు, డిగ్రీలో బాధపడేవారు ఎవరుండరు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. డిగ్రీలో నేను బీఎస్సీ చేస్తున్నప్పుడు, అంటే ఎంత ఈజీ లాంగ్వేజ్ అనేది చెప్తుంది. నేను బీజెడ్సీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో ఉంటాయి, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, వాటి మీద కాన్సన్ట్రేషన్. బాటనీలలో చాలా ఉంటాయి, జెనెటిక్స్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, జువాలజీలో కూడా అలానే ఉంటాయి. ఇవన్నిటిని చదవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఈ తెలుగు ఇంగ్లీష్ కూడా ఉండేది, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, సెకండ్ ఇయర్లో కూడా ఉంటాయి లాంగ్వేజ్. కానీ నేను వాటి వైపు వెళ్ళేది కాదు, ఒక తెలుగు క్లాస్ వినేది. ఎందుకంటే మా లెక్చరర్ చాలా గొప్పగా చెప్పేది, ధార్మిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చెప్పేది కనుక వినేది. అంతేగాని సబ్జెక్టు రాదు, అబ్బో లాంగ్వేజ్ కష్టం అని కాదు. అదేవిధంగా ఇంగ్లీష్ అయితే ఒక్క లెసన్ కూడా వెళ్ళలేదు. కానీ ఆ రోజు ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ డే నాకు లాంగ్వేజ్ ఉంది, ఇంగ్లీష్ లెసన్ వినలేదు, ఇంగ్లీష్ టెక్స్ట్ లేదు, ఇంగ్లీష్ గైడ్ లేదు. ఈరోజు 3 గంటలకు నా ఎగ్జామ్ అయిపోయింది కెమిస్ట్రీ, రేపు 9 గంటలకు ఇంగ్లీష్. నేను కాలేజ్ నుంచి రిటర్న్ వస్తూ మా ఫ్రెండ్స్తో అన్నా, నేను ఇంగ్లీష్ తీస్తారు రాసిస్తాను. ఇక పిచ్చి పట్టిందా, ఇప్పుడే ఇంగ్లీష్ ఎట్లా రాస్తావు, నీకు అసలు ఇంగ్లీష్ గురించి ఏమీ తెలియదు అంటే ఛాలెంజ్గా తీసుకొని ఇంగ్లీష్ రాసి ఇంగ్లీష్లో పాస్. అంటే లాంగ్వేజ్ అంత ఈజీ. అంటే అప్పటికి యోగా, మెడిటేషన్ ఇవన్నీ ఉన్నాయనుకోండి. అంటే అంత కాన్ఫిడెన్స్, అంటే లాంగ్వేజ్ ఏముంది చేయొచ్చు. భాష కూడా అంత గొప్పదేం కాదు, ఉపనిషత్తు కథలు చదవచ్చు, రామాయణం చదవచ్చు, మహాభారతం చదవచ్చు, కానీ దర్శనాలు చదవడం వాటంతా ఈజీగా. దానిలో సైన్స్ ఉంటుంది. ఒక సూత్రాన్ని వివరించి చెప్పాలంటే ఆ వివరించడం లోపల ప్రత్యక్షమవుతుంది, దేవుడు ఉన్నాడు. ఒక సూత్రం వస్తుంది సాంఖ్య దర్శనం లోపల, ఈశ్వర అసిద్ధి అని వస్తుంది. ఈశ్వరాసిద్ధి అంటారు, రాకు దీర్ఘం వస్తుంది. ఈశ్వర విడగొడితే అసిద్ధి అంటే దొరకడు, ఈశ్వరుడు లభించడానికి ఒక సూత్రం. దీన్ని బట్టి నాస్తికులంతా సాంఖ్య దర్శనం లోపల ఈశ్వరుడు లేడు అని రాసి ఉంది. అంటే నిజానికి ఈశ్వరుడు లేడు, ఈశ్వరుడు అనే ఒక పదార్థము లేదు అని ఆ సాంఖ్య దర్శనాన్ని పట్టుకొని అలా ఇంకా ముందుకెళ్ళిపోయారు నాస్తికులు. కానీ మన వైదిక భాష్యం ప్రకారము ఈశ్వర అసిద్ధి అంటే ఈశ్వరుడు సాధనాల ద్వారా దొరకడు, అంటే మనసు ద్వారా ఈశ్వరుని చూడరాదు. ఈశ్వరుడు ఎలా దొరుకుతాడు? ఆత్మ ద్వారానే దొరుకుతాడు. ఆత్మ ప్రత్యక్షమైన తర్వాత ఆత్మ లోపల వ్యాపకుడై ఉన్న ఆ ఈశ్వరుని దర్శించడం కోసం ఈ మనసు, బుద్ధి, అంతఃకరణాలు, చిత్తము ఏవి అవసరం లేదు. దాని ఉద్దేశం ఈ వ్యాకరణం రాక, దర్శన జ్ఞానం లేక ఇలా ఒక నాస్తిక్యం అనేది ముందుకెళ్ళిపోయింది. ఇవన్నీ లోతుగా ఆలోచించాడు మహర్షి దయానందుడు. అందుకే మహర్షి దయానందుని ఒకసారి అడుగుతారు ఇంగ్లీష్ రిపోర్టర్, ఏంటంటే మీరు ఎక్కడికో తీసుకెళ్తా అంటున్నారు, బ్యాక్ టు వేదర్స్ ఎలా సాధ్యం అవుతుంది? ఇంగ్లీష్ వాళ్లకు కొంత సత్యాన్ని వేసి గుణాలు ఉండేవి.
మీరు ఎలా అనుకుంటున్నారు? ఎలా సాధ్యం అవుతుందంటే మీకు స్వతంత్రం వస్తుంది కావచ్చు, బ్రిటిష్ వాళ్ళు విని స్వతంత్రాన్ని ఇచ్చిపోతారు కావచ్చు మీ ఉద్యమానికి. వీళ్ళు ఎందుకంటే ఇచ్చుకుంటూ వస్తున్నారు, భారతదేశానికి అయితే తప్పకుండా ఇస్తారు కావచ్చు స్వతంత్రం. కానీ బ్యాక్ టు వేదాస్ ఎట్లా సాధ్యం అవుతుంది అన్నప్పుడు మహర్షి దయానంద్ ఒక మాట అంటారు, దర్శనాల మీద పట్టున్న 10 మంది దొరికితే చాలు ప్రపంచాన్ని మారుతాను. ఆర్యులు ఎంతవరకు చదువుకున్నారు దర్శనాలు? ఒక సూత్రం గురించి ఆయన చెప్పచ్చు, పురుషార్థం చేయాలి, మనం దర్శన జ్ఞానాన్ని పొందాలి. దర్శన జ్ఞానము, వ్యాకరణ జ్ఞానము వేద మంత్రాల్లో ఉన్న అర్థాన్ని, పదార్థాన్ని బయటికి తీస్తాయి. అప్పుడు ప్రపంచము చచ్చినట్టు వేదం వైపే వస్తుంది. ఎందుకంటే వేదము లోపల అంత కళ్యాణం ఉంది, అంత ఐశ్వర్యం ఉంది, అంత ఆనందం ఉంది, అంత శుభం ఉంది. ఆ విషయం తెలియచేయాలంటే దర్శన జ్ఞానము, వ్యాకరణ జ్ఞానం ఉండాలి. ఉంటేనే వేదం యొక్క మహత్యం తెలుస్తుంది. కానీ ఏదో ఒక మంత్రం చదవగానే ఓం యజ్జాగ్రతో దూరం దైతి దైవం తదసుప్తస్య తదైవైతి అనంగానే మనుషులంతా మన వైపు ఉరికిరారు. దాని యొక్క అర్థాన్ని, అంతరార్థమైన పదార్థాన్ని బయటికి ఊరికి శబ్దాన్ని పట్టుకున్నాం. శబ్దము ఎవరైనా మాట్లాడేది ఉంటే మాట్లాడొచ్చండి, హ్యాండ్ రేజ్ చేసి. కాసేపు నేను బ్రేక్ ఇస్తాను, ఎవరైనా ఏమైనా అడిగేది ఉంటే. లేకుంటే ఓం. ఓ ఇది నేనే అండి, ఇది ఓం అని ఉంటుంది, నా పేరు రాదు, ఇది లింక్ ఓం అని ఉంటుంది. సంతోషం. ఓకే. ఏమైనా ఉందా? మీరు కోఆర్డినేట్ చేయొచ్చు, ఎవరైనా ఏమైనా అదే అడగదలుచుకుంటే. ఏమైనా ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇప్పుడు గురువు గారు చెప్పిన దాని విషయాలు కానీ, లేకపోతే ఇందాక కళ్యాణి గారు చెప్పిన దానిపైన కానీ మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. వేద పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. నిన్న గ్రూప్ లో కూడా గురువు గారు చెప్పారు కదా, ప్రతి ఒక్కరు ఒక ప్రశ్నతో రావాలి అని. మీ కనీసం ప్రశ్నలు అడగండి. కనీసం ఒక ప్రశ్న, కనీసం ఒక ప్రశ్న అడగండి. లేకుంటే ముందుకు వెళ్ళిపోదాం, తర్వాత కూడా అడగచ్చు, సమస్య ఏం లేదు. మీరు కంటిన్యూ చేయండి. అయితే దర్శన జ్ఞానం అందుకు అవుతుంది. దర్శనాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దర్శనము మంత్రం యొక్క పదార్థాన్ని బయటికి తీసుకొస్తుంది. ఈశ్వరుణ్ణి, జీవుణ్ణి, ప్రకృతి పరమాణువులను నిరూపిస్తుంది దర్శనం. వేదానికి ఎప్పుడు విలువ వస్తుందంటే మనకు వ్యాకరణం, సమాధి, ప్రజ్ఞ అంటే దర్శన జ్ఞానం రెండు ఉంటేనే వేదము అందరూ పట్టుకుంటారండి. వేదం ఎందుకు పట్టుకోరు మీకు చెప్పాను. ఈశ్వరుడు మనకు ఒక గ్లాస్ ఇచ్చాడండి, వెండి గ్లాస్ ఇచ్చాడు, ఊరికనే ఇచ్చాడు. ఒకరింటికి వెళ్ళాం మనం, వెండి గ్లాస్ మన చేతిలో పెట్టారు, ఇంకా ఏం తీసుకురావట్లేదు, అందులో పాలు పోయాలి కదా. అదేవిధంగా అందమైన, అద్భుతమైన ఈ ప్రకృతిని ఇచ్చాడు, కానీ దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇవ్వకుంటే ఎంటీ గ్లాస్ ఇచ్చాడు. అదేవిధంగా ఒక అందమైన గృహాన్ని మనకి ఇచ్చారండి, దానిలో కరెంట్ లేదు, చీకటి, లోపలికి వెళ్తే ఇందులో ఫర్నిచర్లు ఉన్నాయంట, డైనింగ్ టేబుల్ ఉన్నాయంట, డ్రెస్సింగ్ టేబుల్స్ ఉన్నాయంట, విలువైన వస్తువులు ఉన్నాయంట. కానీ బాత్రూంలో లైట్ లేదు, కిచెన్లో లైట్ లేదు, ఎక్కడ లైట్ లేదు. ఏం చూస్తాం, ఏం ఎంజాయ్ చేస్తాం? కరెంటు లేదు, లైటే కాదు కరెంటే లేదు. ఈ విధంగా ఈశ్వరుడు ఓం మృతంచ సత్యంచ విద్యా తపసో అధ్యజాయత తతో రాత్రజాయత తత సముద్రో అన్నవా. ఈ వేద మంత్రాన్ని ఎందుకు పెట్టాడండి మహర్షి దయానందుడు సంధ్య లోపల? మనకు ప్రతి నిత్యము, ప్రతి 2 సాయం సంధ్యా సమయాలు ఈ ప్రకృతి యొక్క క్రమం అనేది మనం గుర్తు చేసుకోవాలి. సృష్టి క్రమాన్ని ఋతంచ సత్యంచ రెండు ఇచ్చాడు. ఇంకా ఋతంచ మొదలు వచ్చింది మంత్రం లోపల. ఋతంచ అంటే ఋగ్వేదము, యజుర్వేద, సామ, అథర్వవేద జ్ఞానాన్ని మొదలు ఇచ్చాడు. తర్వాత సత్యంచ సత్వరజో తమో గుణాలతో కూడా కనిపించే జగత్తుని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఇవి రెండు ఉండాలి. ఇవి రెండు ఉండాలంటే మరి అన్ని జంతువులకు అవసరం ఈ రెండు అంటే కాదు, కేవలం మానవులకు. మానవుల కోసమే పుట్టించాడా ఈ జగత్తును అనే ఒక ఆలోచన వస్తుంది. నో డౌట్, మనుషుల కోసమే. మనుషుల కోసం కాదు, వేదం చెప్తుంది ఆర్యుల కోసం అని. అంటే అర్థం ఏంటిది? ఆర్య సామాజికుల కోసం అని కాదు, ధర్మాత్ముల కోసము ఈశ్వరుడు ఈ జగత్తును నిర్మించాడు, వేదాన్ని ఇచ్చాడు. ఆ వేదం ధర్మాత్ములు
చదివి ధర్మాన్ని వ్యాప్తి చేయాలి. అంటే మనకు ఒకటే రెస్ట్రిక్ట్ అయిపోయాం. వేదం అంటే కేవలం ధర్మాన్ని చెప్తుంది. ఇంకా పౌరాణికులు అయితే వేదం అంటే తంతులు చేయడానికి పనికొస్తుంది నాయన. తంతులు చేయడానికి, సంస్కారాలు చేయడానికి వేదం పనికొస్తుంది. ఇక మన వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి వేద మంత్రాలు తంతులు చేయడానికి కాదు అని కొంచెం ముందుకెళ్ళి ఏం చెప్పారు? ధర్మము ధర్మం కాదండి, ధర్మం చెప్తుంది, అర్థం చెప్తుంది, కామం చెప్తుంది, మోక్షం గురించి చెప్తుంది వేదమే. ధర్మం అంటే మనం ఏ విధంగా ఎవరికి నష్టం చేయకుండా, పాపం కట్టుకోకుండా, పుణ్య మార్గములో శ్రేష్ఠ కర్మలు చేయాలనేది వేదం చెప్తుంది. అక్కడికే పరిమితం కాలేదు. డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, ఐశ్వర్యవంతులు ఎలా కావాలి, 100 చేతుల సంపాదించాలి, 1000 చేతుల ఖర్చు పెట్టాలని చెప్తుంది వేదం. ఏమన్నా ఊరికే ధర్మాన్ని మాత్రమే చెప్పేది కాదు. కామం అంటే ఏంటంటే భౌతికంగా అనుక్షణం ఎలా సుఖంగా ఉండాలి, కేవలం ఆధ్యాత్మిక సుఖమే కాదు, కళ్ళతో ఎలా సుఖాన్ని అనుభవించాలి, చెవులతో సుఖాన్ని ఎలా అనుభవించాలి, చర్మంతో ఎలా అనుభవించాలి, నాలుకతో ఎలా అనుభవించాలి, జీవితం అంతా సుఖమయం ఎలా కావాలనేది కూడా వేదమే చెప్తుంది. అదేవిధంగా ఈ శరీరం అయిపోయిన తర్వాత ఈ ఆత్మ ఇంకో జన్మ దొరకకుండా బ్రహ్మప్రాప్తిని ఎలా పొందాలనే మోక్ష జ్ఞానాన్ని కూడా వేదమే చెప్తుంది. మనం దాని విలువను తగ్గిస్తున్నాం. కేవలం ధర్మాన్ని చెప్తుందంటే ధర్మాది విషయాలను చెబుతుందని. అవిద్యాది విషయాలు అంటాము, ప్రాణాది పంచప్రాణములు అంటాము. పంచప్రాణములు అంటే ప్రాణం ఒకటే ఉంది. ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదానము కలిస్తే పంచప్రాణాలు. కానీ ప్రాణాలే అంటాం వాటిని. ఐదిటిని కూడా ప్రాణాలే అంటాం. అదేవిధంగా అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం కలిస్తే క్లేశాలు, కానీ అవిద్య అంటాం వాటి. అదేవిధంగా ధర్మము, అర్థము, కామము, మోక్షం కలిసి దాన్ని ధర్మమే అంటాం. కానీ మనము పరిమితమైన అర్థం తీసుకొని ధర్మం చెప్తుంది. ధర్మం కాదు, దరిద్రాన్ని కూడా పోడగొడుతుంది వేదం. ఐశ్వర్యం అంటే ఏంటి? ఐశ్వర్యం అంటే జ్ఞానం. వేదం ప్రకారము ఐశ్వర్యం అంటే బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు కాదు, జ్ఞానం. జ్ఞానం ఉంటే అవన్నీ వస్తాయి. ఈశ్వరుడు సమస్త జగతుత్పాదకుడు, అంటే జగత్తునంతా ఉత్పత్తి చేశాడు. సకల ఐశ్వర్యములను ఇచ్చేవాడు. దీని అర్థం ఏంటి తెలుసా? సమస్త జగత్తులో ఎన్ని పదార్థాలను నిర్మించాడో అన్ని పదార్థాల జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. వేదాన్ని ఐశ్వర్యం అంటే. ఎందుకు ఐశ్వర్యం? సుఖాన్ని ఇస్తుంది. పదార్థము వల్ల జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం వల్ల సుఖం లభిస్తుంది. ఆత్మ పదార్థం అంటే ఈ ప్రపంచం, జ్ఞానం అంటే ఐశ్వర్యం అంటే వేదం, సుఖం అంటే వీటి యొక్క కలయిక. ఇంత వివరంగా తెలుసుకోక ఏదో స్థూలంగా తెలుసుకుని అయ్యో నేనెందుకు మారట్లేను, ప్రపంచం ఎందుకు మారట్లేదు, ఎవడు వినట్లేదేంటి, ఆర్య సమాజం వైపు ఎందుకు రావట్లేదు, ఇదంతా ఏం గొడవ అని అనుకుంటున్నాం. అసలు మనలో ఉందా ఆర్యత్వం, శ్రేష్టత్వం, జ్ఞానత్వం? మనం లోతుకు వెళ్తున్నామా? ఆత్మ పరమాత్మ గురించి విన్నాం అంతే, నమ్మాం అంతే, ఏం తెలియదు దాని గురించి. ఎదురు ప్రశ్నలు వేస్తే ఏం చెప్పలేం పెద్ద పెద్ద సైంటిస్టులు, ప్రొఫెసర్. కనుక ఇవన్నీ మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి నిరంతరము. ఎంత తెలుసుకున్నా సరిపోదండి, 100 సంవత్సరాలు ఎందుకు భూయచ్చా శరద శతాత్ అని మహర్షి దయానందుడు సంధ్యావందన లోపల పొందుపరచడం జరిగింది. అంటే 100 సంవత్సరాల కంటే అధికంగా బ్రతకాలి. ఎందుకు 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 చెప్పండి? ఈశ్వర సాక్షాత్కారం చేసుకోవడానికి. గురుజీ మ్యూట్ తీసేయండి.
భూయచ్చ శరదః శతాత్ అన్నది ఎందుకు తెలుసా? భూమి మీద ఉండి బాగా భౌతిక సుఖాలు అనుభవించడం కోసమే కాదు. నేను ఆత్మను తెలుసుకునే పని ఇంకా కాలేదు స్వామి. ఇంకా కొద్ది రోజులు నన్ను ఎక్కువ బ్రతికించు. ఎందుకంటే 100 సంవత్సరాలు అయిపోయింది వెళ్ళు అని అనకు. భగవంతుడా, ఈశ్వరా, పరమేశ్వరా, ఎందుకంటే నేను ఆత్మను తెలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడ నాకు మనమన్లు, మణిమన్మన్లు, మనవరాళ్ళు అందరూ పుట్టారు. ఆడుకోవడానికి నేను రాలేదు. ఇంకా నేను ఆత్మను తెలుసుకునే పని కాలేదు. ప్లీజ్ ఎక్స్టెండ్ మై టైమ్ అని అడుగుతున్నాం ఈశ్వరుని. ఆత్మను, పరమాత్మను తెలుసుకోవడం కోసం వచ్చింది ఈ మానవ జన్మ. అది వేదం లేకుంటే మోక్షం కాదండి, ధర్మమే తెలియదు. అందుకని కనీసమైన ధర్మాన్ని పెట్టారు గాని ధర్మం మాత్రమే కాదు తెలిపేది, ధర్మాది పురుషార్థాలను తెలుపుతుంది వేదం. ఇది దర్శన జ్ఞానం లేకుంటే ఈ వివేకం రాదు. ఏది విన్నామో గంతే తెలుసుకోగలము. దర్శన జ్ఞానం ఉంటే ఇవన్నీ బయటకు వస్తాయి. కనుక మనము ఈ జ్ఞానము ఇక్కడ దర్శన జ్ఞానము అంటే ఏంటంటే ప్రతిది, అంటే జీవుడు అంటే ఏంది, ప్రకృతి పరమాణులు అంటే ఏంది, ఆ తర్వాత పరమాత్మ అంటే ఏంది అనేది నిరూపణ ఉంటుంది. ఊరికే చెప్పి పరమాత్మ వినండి, జీవుడు వినండి, పరమాణు వినండి అట్లా ఉండదు. పరమాణు ఎందుకు పరమాణు, అది ఎందుకు జడం, జీవాత్మ ఎందుకు చేతనం, జీవాత్మ చేతనం పరమాత్మ చేతనమైనప్పుడు జీవాత్మకి ఈ గతి ఏంటి, పరమాత్మ సచ్చిదానంద స్వరూపుడు ఏంటి, ప్రతి విషయం వస్తుంది. మన వైదిక సిద్ధాంతం ఎంత గొప్పగా ఉంటుందంటే 100 కోణాల నుంచి 1000 కోణాల నుంచి ఆన్సర్స్ చెప్పే విధంగా ఉంటుంది. ఊరికే ఒకే కోణంలో నేను చెప్తున్నాను రా నాయన మీరు వినండి అని కాదు. ప్రతి ప్రశ్నకు, ప్రపంచంలో ఉన్న ప్రశ్నలన్నీ కూడా సమాధానపరిచే శక్తినిస్తుంది మన వైదిక జ్ఞానం. శక్తివంతమైన వైదిక జ్ఞానాన్ని పెట్టుకొని మనము ఎందుకు ఇంకా కూడా ముందుకెళ్ళట్లేదంటే వైదిక జ్ఞానం శక్తివంతమైంది. వైదిక జ్ఞానాన్ని ప్రదర్శించే వ్యక్తి శక్తివంతుడు కావాలి. వైదిక జ్ఞానం అంటే ఏంది? వైదిక జ్ఞానం కూడా శబ్దమే కదా, జడమే అది కూడా. దాన్ని చేతన స్వరూపులమైన మనము చైతన్యవంతం కోసం వాడుకోవాలి. అలా కనుక జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి. మనం అందుకోసమే పెట్టాము ఇది సత్సంగం అనేది. ఊరికే మాట్లాడి వాళ్ళు దిద్దించడం నాకు ఇష్టం లేదు. చెప్పినే చెప్పి వికాసం లేకుండా మీరదే చెప్పండి, మీరదే పాట పాడండి, నేను పాడిన పాట మీరు పాడండి కాదు. క్రియేటివిటీ రావాలి, ఇమిటేషన్ కాదు, అనుకరణ కాదు, క్రియాత్మక శక్తి రావాలి, సృజన శక్తి రావాలి, సృజనాత్మకమైన శక్తి రావాలి మన లోపల. దర్శన జ్ఞానము సృజనాత్మక శక్తిని ఇస్తుంది, జ్ఞాపక శక్తిని కాదు. సృజనాత్మక శక్తి అంటే కొత్త జ్ఞానాన్ని నిర్మించే శక్తిని ఇస్తుంది, కొత్త విషయాలను చెప్పే శక్తిని ఇస్తుంది దర్శన జ్ఞానం. 6 దర్శనాలు చదవాలి, చరక సంహిత చదవాలి. చరక సంహిత అంటే చాలా మంది ఏమనుకుంటారు ఆయుర్వేదం కదా, దాంట్లో చ్యవన్ప్రాశు, త్రిఫల చూర్ణము, తర్వాత చంద్రప్రభ వీటి గురించే ఉంటది కావచ్చు, వాతము, పిత్తము, కఫము అంతే చెప్తారు కావచ్చు. కాదు, చరక సంహిత లోపల జన్మను కూడా రోగం అని చెప్పడం జరిగింది. అంటే జన్మ రాహిత్యం, జన్మ రోగమే, తప్పిక రోగమే, ఆకలి రోగమే అని చెప్పబడింది. అంటే అవి కూడా రోగము అంటే దుఃఖాన్ని ఇచ్చేదని రోగం ఉంటుంది. రోగానికి రోగం అనే ధాతువు నుంచి వచ్చింది కూడా అదే, దుఃఖ అని ఏడిపించేది. అంటే ఏడిపించేది ఏదైనా రోగమే, ఏడిపించేది ఏదైనా రోగమే. కనుక మనకు జన్మ ఏడిపించడానికి జన్మ ఉంటేనే కదా, జన్మ రాహిత్యం పొందినప్పుడు దుఃఖాలు పోతాయి, అప్పటి వరకు పోవు. కనుక జన్మ కూడా దుఃఖం అని చెప్తుంది చరక సంహిత. అది హితాహితం సుఖం దుఃఖం ఆయుహు అనేది ఒకటి నేను దాంట్లో వీడియో కూడా చేశాను యూట్యూబ్లో. దానికి హితాహితం చేసేది అంటే మన జీవితాన్ని విభజిస్తే కొద్దిగా సుఖం ఉంటుంది, కొద్దిగా దుఃఖం ఉంటుంది, కొద్దిగా మంచి ఉంటుంది, కొద్దిగా చెడు ఉంటుంది సాధారణ జీవితానికి. సుఖం దుఃఖం అనేది పోయిన జన్మ వల్ల,
పోయిన జన్మలో పాపం చేసుకుంటే దుఃఖం వచ్చింది, పోయిన జన్మలో పుణ్యం చేసుకుంటే సుఖం వచ్చింది. ఇక ఇప్పుడు మనం హితం చేసుకుంటే భవిష్యత్తు లోపల సుఖం ఉంటుంది, అహితం చేస్తే భవిష్యత్తు లోపల దుఃఖం ఉంటుంది. ఈ 4 భాగాలే బ్రతుకు అంటే. బ్రతుకులో 4 భాగాలు: సుఖం, దుఃఖం, హితం, అహితం. వీటికి ఏది హితమో అంటే సుఖానికి ఏది హితం, సుఖానికి ఏది అహితం, దుఃఖానికి ఏది హితం, దుఃఖానికి ఏది అహితం, పుణ్యానికి ఏది హితం అంటే హితానికి ఏది హితం, హితానికి ఏది అహితం, అహితానికి ఏది హితం, అహితానికి ఏది అహితం అని చెప్పేదే ఆయుర్వేదం. ఆయుర్వేదం అంటే మనమేమో ఊహించుకుంటాం త్రిఫల చూర్ణం, భాస్కర లవణం కాదు. అందులో వాటి విషయాలు తర్వాత వస్తాయి. ఏ పదార్థాన్ని వాడాలి, రోగం వస్తే అనేది వస్తుంది, కానీ అంతే పరిమితం కాలేదు. అందుకే మనం శాస్త్రాల యొక్క విలువను తగ్గించాం. వేదము అంటే ధర్మము మాత్రమే చెప్తుంది, ఆయుర్వేదం అంటే ఆయుర్వేద మెడిసిన్స్ గురించే చెప్తుందని వాటి విలువను తీసేసాం. అద్భుతమైన విషయాలు ఉంటాయి కనుక అవి తెలుసుకోవాలి. మూడవది ఏంటండి? 7G. ఒక్క నిమిషం. మూడోది వచ్చేసి 25 తత్వాల వివరణలు. ఓకే. 20 ఒకటి దర్శనాలు ఏం చెప్తాయంటే జ్ఞానాన్ముక్తి అని చెప్తాయి. బంధో విపర్యాయ జ్ఞానం. విపర్యాయ జ్ఞానం, విపర్యాయంతోని బంధో, విపర్యాయము అంటే అవిద్య, అజ్ఞానం తోని మనకు బంధం ఏర్పడింది. తర్వాత మోక్షం ఎలా లభిస్తుంది అంటే జ్ఞానాన్ముక్తి. ముక్తి అనేది, ముక్తి అంటే విముక్తి. విముక్తి దేని నుంచి? దుఃఖాల నుంచి. విముక్తి ఎలా లభిస్తుంది అంటే జ్ఞానం నుంచి. బంధానికి కారణం ఏంటిది? ఈ దుఃఖాలతోని మనకు సంబంధం ఏర్పడడానికి కారణం అజ్ఞానం, అవిద్య, విపర్యాయ జ్ఞానం. విపర్యాయ జ్ఞానం ఉండడం వల్ల అంటే ఒకదానికొకటి అనుకునే గుణము మనలో పడేసింది. ఇక ఈ విపర్యాయం, ఒకదానికొకటి అనుకోవడం అంటే ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనము చీకటి లోపల ఒక వస్తువును ఒకటికొకటి అనుకుంటాము. తాడును చూసి పాము అనుకోవచ్చు, పామును చూసి తాడు అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ లైట్ లేదు కనుక, వెలుగు లేదు కనుక. అక్కడ వెలుగు వచ్చిన తర్వాత హో ఇది తాడేనా, నేను పాము అనుకున్నాను అని అంటాడు మనిషి. అంటే తాడును పాము అనుకోవడము అవిద్య. అవిద్య కారణమైంది అక్కడ చీకటి ఉండడం. అదే విధంగా మనకు జ్ఞానం వస్తే పామును పాము అనుకుంటాము, తాడును తాడు అనుకుంటాము. దీన్ని విద్య అంటారు. విద్య దేని వల్ల వస్తుంది? జ్ఞానం వల్ల వస్తుంది. జ్ఞానం అంటే లైట్ లాంటిది. ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. ఈ జ్ఞానాన్ని పొందడం లోపల ఎంత జ్ఞానాన్ని పొందాలనేది కూడా ప్రశ్న వస్తుంది. అంటే జ్ఞానం అనంతమైంది కదా, జ్ఞానంకి ఒక పరిధి అంటూ ఏం లేదు. చాలా విషయాలు ఉంటాయి. వేదమైనా కానీ వేదం లోపల అనేక మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రం తీసుకుంటే ఒక్కొక్క మంత్రం నుంచి ఒక్కొక్క గ్రంథాన్ని రాయొచ్చు. ఎన్ని అవసరం, ఎంత అవసరం అనే దానికి విషయం చెప్తాడంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించడానికి కావలసిన జ్ఞానము మనకు సరిపోతుంది. ఇంకేమైనా ఇవి సాధించడానికి కావలసిన జ్ఞానం లభించిన తర్వాత నీకు ఇంకా ఆయువు ఉందనుకోండి, అప్పుడు ఇంకా వేరే అడిషనల్గా కూడా నేర్చుకోవచ్చు. కానీ ఇవి 4 సాధించకుండా మానవ జన్మ నుంచి పోకూడదు. ధర్మము, అర్థము, కామము, మోక్షం. ఇక ధర్మము అంటే మనకు తెలుసు, అంటే వ్యవహారం ఎలా ఉండాలి. ధర్మము అంటే ఆశ్రమ ధర్మం ఉంది, వర్ణ ధర్మం ఉంది, తర్వాత వ్యక్తిగత ధర్మం కూడా ఉంటుంది, కుటుంబ ధర్మం ఉంటుంది. ధర్మము నేను క్షత్రియుని అనుకోండి, క్షత్రియునికి ధర్మం వేరే ఉంటుంది. నేను బ్రాహ్మణుని అనుకోండి, బ్రాహ్మణ ధర్మం వేరే ఉంటుంది. నేను వైశ్యుని అనుకోండి, వైశ్య ధర్మం వేరే, శూద్ర ధర్మం వేరే. అదేవిధంగా నేను బ్రహ్మచారి అయితే బ్రహ్మచారి ధర్మం వేరే ఉంటుంది, గృహస్థ ధర్మం వేరే, వానప్రస్థ ధర్మం వేరే, సన్యాస ధర్మం వేరే. ఇక కుటుంబ పరంగా అంటే తండ్రి ధర్మం వేరే, కొడుకు ధర్మం వేరే.
భర్త ధర్మం వేరే, భార్య ధర్మం వేరే. అంటే భర్త ఏం చేయాలి, భార్య ఏం చేయాలి, తండ్రి ఏం చేయాలి, కొడుకులు ఏం చేయాలి, బిడ్డలు ఏం చేయాలి అనేది కూడా ధర్మం కిందకి వస్తుంది. ఇక కుటుంబ ధర్మం కాకుండా వ్యక్తి ధర్మం. వ్యక్తి ధర్మం అంటే వ్యక్తిగతంగా ఇప్పుడు ఒక పౌరునిగా మనం ఏం చేయాలి, ఒక భారత పౌరునిగా ఏం చేయాలి, ఒక తెలంగాణ రాష్ట్ర, ఒక ఆంధ్ర రాష్ట్ర వ్యక్తిగా నేను ఏం చేయాలి, తర్వాత కొన్ని పరిస్థితులను బట్టి యథాయోగ్యాన్ని బట్టి కూడా ధర్మాన్ని నేను రోడ్డు మీద వెళ్తున్నా, ఒకరికి ఆకలితో ఉన్నారు, లేకపోతే ఒకరికి ఏదో సమస్య ఉంది, అక్కడ స్పందించే తీరు, ఇవన్నీ కూడా ధర్మం కిందకి వస్తాయి. ఇది తెలియజేసేది. అంటే ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము పాపాన్ని సంపాదించుకోకుండా పుణ్యాన్ని సంపాదించుకునే విధంగా ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే మన ప్రవర్తన అనేది సమాజానికి లాభం చేసే విధంగా ఉండాలి. సమాజానికి నష్టం చేస్తే అది అధర్మము లేదా పాపం అంటారు. సమాజానికి లాభం చేస్తే దాన్ని పుణ్యము లేదా ధర్మం అంటారు. ఇది ధర్మానికి సంబంధించిన విజ్ఞానం. ఇక అర్థం అంటే డబ్బు సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. కృషి అంటే కష్టపడితే, కృషి అంటే వ్యవసాయం చేస్తే. అలాంటి విషయాలు కూడా వేదంలో ఉంటాయి. అంటే ఐశ్వర్యవంతులు ఎలా కావాలి, డబ్బును ఎలా బాగా సంపాదించుకోవాలి, అది అర్థం. కామము అంటే ఏంటంటే హ్యాపీగా ఉండడం. హ్యాపీగా ఉండడంలో మొట్టమొదలు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యంగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలం. భౌతికంగా హ్యాపీగా ఉండడం కోసం ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటి వాహనాలు, ఎలాంటి ఇల్లు, ఇవన్నీ భౌతిక సుఖాన్ని ఇవ్వడానికి పనికొస్తాయి. తర్వాత మోక్షం. ఇక దర్శనాలన్నీ కూడా మోక్షాన్ని ప్రధానంగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. జ్ఞానాన్ముక్తి అని. జ్ఞానం వల్ల ముక్తి ఎలా లభిస్తుంది? దానికి సాంఖ్య దర్శనం లోపల 25 తత్వాల గురించి తెలుసుకుంటే ముక్తి లభిస్తుంది అని ఉంది. ఆ 25 తత్వాలు ఏంటి? ఈ 25 తత్వాలే జగత్తు యొక్క వివిధ స్థాయి నిర్మాణాలు. అంటే ఈ జగత్తు మూలము నుంచి ఈ కనిపించే జగత్తుల మారే వివిధ స్థితులనే తత్వాలు అంటారు. వివిధ స్థితులు. అంటే ఫస్ట్ ఏముండేది, ఏమిగా మారింది, ఆ తర్వాత ఏం మారింది, ఆ తర్వాత ఏం మారింది, ఆ తర్వాత ఈ పంచభూతాలు ఎలా మారాయని చెప్పేదానికి తత్వాలు ఉంటాయి. తత్వము అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు తెలుసుకోవడాన్ని తత్వజ్ఞానం అంటారు. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు తెలుసుకోవడాన్ని తత్వజ్ఞానం అంటారు. ఈ తత్వజ్ఞానము అంటే ఈ తత్వజ్ఞానం ఎన్నిటి గురించి తెలుసుకోవాలంటే 25 తత్వాల గురించి అయితే తెలుసుకోవాలి. 25 పదార్థాల తత్వజ్ఞానం మనకు కావాలి. 25 పదార్థాలనే 25 తత్వాలు అంటారు. మొదటిది మూల ప్రకృతి. మూల ప్రకృతి. మూల ప్రకృతి అంటే సత్వ, రజు, తమో కణాల గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ తత్వం. అయితే ఈ తత్వాలను తెలుసుకోవడము లోపల నుంచి బయటికి రావాలా, బయట నుంచి లోపలికి పోవాలంటే స్థూలంగా బయట నుంచి లోపలికి వెళ్ళాలి. మనం బయట నుంచి లోపలికి వెళ్ళాలంటే కనిపించే ఈ జగత్తు అందరికీ తెలుసు. మోడర్న్ సైన్స్ కూడా అదే ఒప్పుకుంటది. ఇక స్పిరిచువల్ సైన్స్ అదే ఒప్పుకుంటది. వేదిక్ సైన్స్ కూడా అదే ఒప్పుకుంటది. పంచభూతాల నిర్మితమని కనిపించే జగత్ అంతా. పంచభూతాలు అంటే 5 భూతాలు. 5 భూతాలు ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 5 తత్వాల గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. 5 తత్వాల గురించి తెలుసుకోవాలి. ఆకాశతత్వం గురించి తెలుసుకోవాలి, వాయుతత్వం గురించి తెలుసుకోవాలి, తర్వాత అగ్నితత్వం గురించి తెలుసుకోవాలి, జలతత్వం గురించి తెలుసుకోవాలి, పృథ్వీతత్వం గురించి తెలుసుకోవాలి. ఇది స్థూలమైంది కనుక మొదలు తెలుసుకోవడానికి అందరికీ అర్థమవుతుంది. ఈ స్థూలం కూడా కష్టమే. వైదిక జ్ఞానము, సమాధి ప్రజ్ఞ,
లేని వ్యక్తులకు ఈ స్థూల విషయాలు తెలుసుకోవడం కూడా కష్టం. ఈ స్థూలం వరకు కూడా రాలే ఇంకా మోడర్న్ మెడికల్ సైన్స్. మోడర్న్ మెడికల్ సైన్స్ ఇక్కడ మోడర్న్ మెడికల్ సైన్స్ కాదు, మోడర్న్ సైన్స్ ఇక్కడి వరకు కూడా రాలేదు. అంటే నేను మెడికల్ సైన్స్ అని ఎందుకు అనుకంటే జీవ పదార్థము పంచభూతాల నుంచి ఏర్పడ్డది. జీవ పదార్థం ఎలా ఏర్పడది అనేదే తెలియలేదు. జీవ పదార్థము ఈ జీవ పదార్థము పంచభూతాల నుంచి ఏర్పడింది. మరి పంచభూతాలు నిర్జీవంగా ఉన్నాయి, ఇది జీవం ఉంది దీని లోపల, ఎలా అనేది కూడా వస్తుంది దర్శనం లోపల. ఇది జీవ పదార్థమే జీవ పదార్థంగా మారింది. 5 భూతాలు, 5 భూతాలులో ఆకాశము వాయువు కలిస్తే వాతం ఏర్పడుతుంది. ఆకాశతత్వం వాయుతత్వం కలిసి వాతతత్వం ఏర్పడుతుంది. తర్వాత అగ్ని పిత్తతత్వంగా మారుతుంది. తర్వాత జలము పృథివీ 2 కలిసి కఫతత్వంగా మారుతుంది. అంటే 3 తత్వాలు ఏర్పడ్డాయి 5 భూతాల నుంచి. ఏం తత్వము? వాతతత్వము, పిత్తతత్వము, తర్వాత కఫతత్వము. ఈ 3 కలిస్తే జీవ పదార్థం. ఈ జీవ పదార్థము లోపల కణములు, అంటే మొట్టమొదలు జీవ పదార్థం నుంచి ఏంది సంయోగ బీజాలు ఏర్పడతాయి. సంయోగ బీజాల నుంచి సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం నుంచి శారీరక కణాలు ఏర్పడతాయి. దీని శరీరమైన, వృక్షదేహమైన, జంతుదేహమైన, పక్షి దేహమైన ఈ పద్ధతిలోనే ఏర్పడుతుంది. ఈ కనిపించే శరీరం ఏర్పడుతుంది. ఈ శరీరం గురించి ఇంకా అర్థం కావట్లేదు. వేదము లోపల చాలా విషయాలున్నాయి. వేదం యొక్క మంత్రాలకు ఎన్నో వ్యాఖ్యాన గ్రంథాల లోపల అనేక విషయాలు కవర్ అయి ఉండొచ్చు, కానీ అవన్నీ లభ్యం కాకపోవడానికి కారణం విదేశీయులు రావడం కావచ్చు, మన వాళ్ళు కూడా కాపాడుకోపోవడం కావచ్చు. అనేక విషయాలు అంటే 196 కోట్ల సంవత్సరాల నుంచి ఎన్నో రకాల పరిశోధనలు చేసి ఈరోజు ఏ పరిశోధన చేయకుండా అన్ని తెలుసుకునే జ్ఞానం మనకు లభించేది, కానీ ఆ సాహిత్యం అనేది రక్షింపబడలేదు, పోయింది. కానీ బేసికల్గా మనకు ఆ సిద్ధాంతాలు మాత్రం మిగిలాయి దర్శనాల ద్వారా. ఇలా శరీరము లోపల ఏమున్నాయి? వాతపిత్త కఫాలు ఉన్నాయి. శరీరం ఎట్లా నిర్మితమైంది? జీవ పదార్థంతో. జీవ పదార్థం వెనుక ఏముంది? వాతపిత్త కఫాలు. వాతపిత్త కఫాల వెనుక ఏమున్నాయి? పంచభూతాలు. ఈ 5 తత్వాల గురించి మనం తెలుసుకోవాలి. అంటే ఎవరైతే ఆత్మను పరమాత్మను తెలుసుకోగోరుతారో, ఈ ప్రపంచం లోపల అపవర్గము, భోగము, అపవర్గము 2 బాగా అనుభవించదలుచుకుంటారో ఈ 20 తత్వాలు తెలుసుకోవాల్సిందే. భోగము, అపవర్గము. భోగము అంటే భౌతిక సుఖము, అపవర్గము అంటే ఆధ్యాత్మిక సుఖం. 2 పొందాలన్నా 20 తత్వాలు తెలిస్తే మంచిది. ఈ పంచభూతాలు 5, వీటి గురించి తెలుసుకో. ఆ తర్వాత పంచతన్మాత్రలు. పంచభూతాల వెనక పంచతన్మాత్రలు ఉన్నాయి. ఆకాశం వెనక ఏముంది? శబ్ద తన్మాత్ర ఉంది. వాయువు వెనక ఏముంది? స్పర్శ తన్మాత్ర ఉంది. అగ్ని వెనుక రూప తన్మాత్ర ఉంది. జలం వెనుక రస తన్మాత్ర ఉంది. పృథివీ వెనుక గంధ తన్మాత్ర. వాటి గురించి కూడా తెలుసుకోవాలి. 10 తత్వాలైనవి. ఆ తర్వాత అంటే ఇంకా లోపలికి వెళ్తే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. చక్షురేంద్రియము, శ్రోత్రేంద్రియము, గ్రహణేంద్రియము, రసనేంద్రియము, స్పర్శేంద్రియం, త్వకేంద్రియం 5 ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. కర్మేంద్రియాల్లో చేతులు, కాళ్ళు, నోరు, పాయు, ఉపస్థేంద్రియం 5. ఆ తర్వాత మనస్సు. ఎన్ని తత్వాలని? 5 5 10. అవి కర్మేంద్రియాలు 5, 15, జ్ఞానేంద్రియాలు 5, 20, మనస్సు 21. మనస్సు తర్వాత అహంకారం అంటే 22 తత్వాలు. అహంకారం కంటే సూక్ష్మమైంది మహాతత్వం లేదా బుద్ధి.
ఆ తత్వం లేదా బుద్ధి 23. తర్వాత 24వది మూల ప్రకృతి. మూల ప్రకృతి లోపల సత్వము, రజో, తమో కణాలు ఉంటాయి. కలిసిన దాన్ని మూల ప్రకృతి అంటారు. మూల ప్రకృతి తెలిసిన తర్వాత ఆత్మ తెలుస్తుంది. అది 25వ తత్వం. ఆత్మ తెలిసిన తర్వాత తెలుస్తుంది 26వ తత్వమే ఈశ్వరుడు. ఈశ్వరుడు 25 తత్వాలు ఎందుకు గలపలేదంటే ఇవన్నీ కూడా మన యొక్క సాధనాల ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ఈశ్వరుని సాధనం ద్వారా తెలుసుకోరాదు. ఆత్మనే తెలుసుకుంటుంది. అది కూడా ఈశ్వరుడు తాను తెలవాలనుకునే ఆత్మకే ఈశ్వరుడు లభిస్తాడు కనుక మనం ప్రయత్నం చేస్తే కాదు. ఈశ్వరుడు మన అర్హతను బట్టి మనకు తెలుస్తాడు. ఇది 25 తత్వాల విషయం. ఇక ఏమన్నా అడగదలుచుకున్నారా? నమస్కారం గురువుగారు. ఒక్కసారి మళ్ళీ ఈ వాత పిత్త కఫ తత్వాలు ఎలా ఏర్పడతాయో చెప్పారు కదా, అంటే ఏవేవి కలిస్తే అవి అని ఒక్కసారి రిపీట్ చేయరా? చెప్తాను. ఆకాశము, వాయు తత్వము రెండు కలిస్తే వాతం ఏర్పడుతుంది. వాతం అనే పదార్థం ఏర్పడుతుంది. అది మన శరీరాన్ని నిర్మించింది. తర్వాత అగ్నేమో పిత్తతత్వంలో మారుతుంది. అగ్ని ఒకటే ఉంటుంది అందులో. ఇక కఫము లోపల పృథివీ, జలము రెండు కలిస్తే కఫతత్వం ఏర్పడుతుంది. ఇవి మూడు కలిస్తే జీవ పదార్థం ఏర్పడుతుంది. జీవ పదార్థం ద్వారానే శరీరం నిర్మించబడింది. జీవ పదార్థం నుంచి సంయోగ బీజాలు, సంయుక్త బీజాలు, కణాలు ఏర్పడతాయి. కణాల నుంచి కణజాలాలు, అంగాలు, ప్రత్యంగాలు, శరీర నిర్మాణం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అలా ఇప్పుడు మనం 25 తత్వాలంటే ఈ కనిపించే జగత్తంతా కూడా 5 తత్వాలు అంటే ఈ పంచభూతాలతో అది పంచభూతాల గురించి మొదలు తెలుసుకోవాలి. తర్వాత పంచభూతాల వెనుకున్న పంచ తన్మాత్రల గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత పంచ తన్మాత్రల లోపల ఉన్న దీని గురించి తెలుసుకోవాలి. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత అహంకారం అంటే ఏంటిది, ఆ తర్వాత బుద్ధితత్వం ఏంటిది, ఆ తర్వాత మూల ప్రకృతి ఏంటిది, ఆ తర్వాత ఆత్మ తెలుస్తుంది. ఈ 24 తత్వాలు తెలుసుకోగా ఇక మిగిలిన జ్ఞానమే ఆత్మజ్ఞానం. ఈ 25 గురించి అర్థమైపోయింది అనుకోండి, ఇవి పక్కకి వెళ్ళిపోతాయి. ఆత్మ లోపల మనము తదాద్రష్టు స్వరూపేవస్థానం, మన స్వరూపంలో మనం ఉంటాం. ఈ 25 తత్వాలు 24 తత్వాలు తెలుసుకోవాలంటే మనము యోగ సాధన చేయాలి. యోగ సాధన లోపల అష్టాంగ యోగమే మంచిది. అంటే అందరికీ అర్థమయ్యేది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అలా సమాధిలోకి మనం వెళ్ళిపోతే సమాధి ప్రజ్ఞ రానిదే ఈ 5 భూతాలు కూడా తెలియవు. సమాధి ప్రజ్ఞ మొదలైన తర్వాత ఫస్ట్ మనకు తెలిసే ఆ సమాధి ప్రజ్ఞ అంటే ఏంటంటే మనస్సు లోపల శుద్ధ సాత్విక స్థితి ఉండడాన్ని సమాధి ప్రజ్ఞ అంటారు. సమాధి స్థితి అది. అంటే మనస్సు లోపల రాజసికం, తామసికం ఉన్నప్పుడు తత్వాల దర్శనం జరగదు. రాజసిక, తామసికాలను దూరం చేసుకున్న తర్వాత మనస్సు సాత్వికంగా మారితే అప్పుడు మనకు తత్వాలు అర్థం కావడం స్టార్ట్ అవుతుంది. మొట్టమొదలు స్థూలమైన తత్వాలైన పృథ్వీ గురించి, జలం గురించి, ఆ తర్వాత అగ్ని గురించి, వాయువు గురించి, ఆకాశతత్వం గురించి అర్థమవుతుంది. ఇంకా అలా పురుషార్థం చేస్తూ, సాధన చేస్తూ వెనకకు అంటే లోపలికి వెళుతూ ఉంటే తత్వాల దర్శనం అది ఈ తన్మాత్రల దర్శనం కలుగుతుంది. తన్మాత్రల నుంచి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, అహంకారము, ఈ మహాతత్వము లేదా బుద్ధి, ఆ తర్వాత మూల ప్రకృతి గురించి దర్శనం. అది సాధన ఎంత మనము చేస్తూ ఉంటే అంత లోపలికి వెళ్ళిపోతుంటాం. అలా ఆత్మను చేరుకున్న తర్వాత ఇక ఆత్మనే పరమాత్మను తెలుసుకో. ఆత్మను చేరుకోవడాన్ని ఇక్కడి నుంచి అంటే పృథివీ తత్వం నుంచి మొదలుకొని ఆత్మ వరకున్న ప్రయాణాన్ని సంప్రజ్ఞాత సమాధి అంటారు. పృథ్వీ తత్వం నుంచి మొదలుకొని ఆత్మను చేరుకునే
ఈ స్థితిని సంప్రజ్ఞాత సమాధి అంటారు. ఈ సంప్రజ్ఞాత సమాధి లోపలనే 25వ తత్వం అయిన ఆత్మ కూడా తెలుస్తుంది. సంప్రజ్ఞాత సమాధితోని ఈశ్వరుడు తెలియడు. సంప్రజ్ఞాత సమాధి అంతా కూడా చిత్తం యొక్క సహాయంతో జరుగుతుంటది. కనుక చిత్తవృత్తుల నిరోధం జరగలేదు. యోగా చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తులను నిరోధించడం యోగం. ఇక చిత్తవృత్తుల నిరోధం జరగలేదు. అంటే చిత్తవృత్తుల నిరోధం జరిగినప్పుడు నిరోధ వృత్తి లోపల ఈశ్వరుడు లభిస్తాడు. దాన్నే అసంప్రజ్ఞాత సమాధి అంటారు. అక్కడ నిర్బీజ సమాధి అని కూడా అంటారు. అంటే దానికి బీజం లేదు. బీజం లేదంటే ఎట్లాంటి సాధనం కానీ ప్రకృతి సంబంధం ఉండదు. ఆత్మ పరమాత్మను దర్శిస్తుంది. ఆ స్థితిని అసంప్రజ్ఞాత సమాధి అంటారు. అలా మన యొక్క జీవన ప్రయాణం అనేది లోపలికి వెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకోసం మానవ జన్మ వచ్చింది. ఆ మానవ జన్మ లోపల వేదము తెలియకుండా ఈ ప్రయాణం సాగదు. ఈశ్వరుని యొక్క దర్శనం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కొంత దూరము మనిషి అంటే వైరాగ్యం వల్ల కావచ్చు, కొంచెం పూర్వజన్మ సంస్కారాల వల్ల కావచ్చు, కొంత దూరం వెళ్ళగలడేమో కానీ చివరి వరకు మాత్రము వెళ్ళాలంటే వేదం యొక్క సత్యార్థము తెలియవలసిందే. సత్యార్థం తెలిసినప్పుడే మనము పూర్తిగా మన మానవ జన్మను సఫలీకృతం చేసుకోవచ్చు. అప్పటి వరకు సాధ్యం కాదు, అసాధ్యమే. కనుక జ్ఞానం అనేది ముఖ్యం. ఇవన్నీ కూడా ఎలా తెలుసుకుంటామండి? జ్ఞానమే. పృథ్వీ పరమాణు ఎలా ఏర్పడ్డది, జల పరమాణు ఎలా ఏర్పడ్డది, వాటి తెలవడం ద్వారా, ఆ జ్ఞానముతోని మనము ధ్యానం చేయడం ద్వారా పృథ్వీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని తత్ర ప్రత్యేకతానత ధ్యానం, పృథ్వీ పరమాణు గురించి మాత్రమే ఆలోచించడం ధ్యానం అవుతుంది. అలా ధ్యానానికి సహకరించేది పృథ్వీకి సంబంధించిన జ్ఞానం. పృథ్వీకి సంబంధించిన ఆ జ్ఞానము మనకు ధ్యాన శక్తి ద్వారా ప్రత్యక్షాన్ని కలిగిస్తుంది, సమాధిని కలిగింపజేస్తుంది. తదేవ అర్థ నిర్వాసం స్వరూప శూన్యమివ సమాధి. అంటే మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో దాని జ్ఞానము పదార్థం, దాని అర్థము పదార్థంలా మారడాన్ని సమాధి అంటారు. స్థితికి వెళ్ళాలి అంటే ఒక పృథివీ పరమాణువే కాదు, పృథివీ నుంచి జలము నుంచి లోపలికి వెళ్ళిపోతా ఉంటాం. అలా ఆకాశం, తన్మాత్రే, మనస్సు, అహంకారం, మహాతత్వం, సత్వకణము, రజోకణము, తమోకణము, ఇవన్నిటినీ లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఆత్మదర్శనం. అలా మనము ఆధ్యాత్మిక ప్రయాణం చేయవలసిన అవసరం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణము మనకు సక్రమంగా సాగాలంటే వేదజ్ఞానం అవసరం. ఊరికే చెప్పడానికి 5 నిమిషాల్లో చెప్పేసాను ప్రయాణం గురించి. కానీ ప్రయాణము ఏళ్ల తరబడి జరుగుతూనే ఉంటుంది. కానీ జ్ఞానం అనే ఇంధనం ఉండాలి. జ్ఞానం అనే ఇంధనం ఉండాలి. జ్ఞానం అనే ఇంధనము, వేద జ్ఞానం అనే ఇంధనం ఉండాలి. ప్యూర్ పెట్రోల్. ఇక 25 తత్వాల గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చాలా డీటెయిల్గా చెప్తాను. పృథ్వీ పరమాణు ఎలా ఏర్పడ్డది, తన్మాత్రలు ఎలా ఏర్పడతాయి, అహంకారం ఎలా ఏర్పడుతుంది, ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే ఇంకా కొన్ని టాపిక్స్ కవర్ చేసేది ఉంది. శ్రవణ్జీ నెక్స్ట్ 25. 4వది వచ్చేసి 3 శరీరాల వివరణ. 3 శరీరాలు ఉన్నాయి మనకు. 3 శరీరాల ద్వారానే మనము మన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాం. 3 శరీరాల్లో మనకు స్థూల శరీరం మాత్రమే తెలుసు. సూక్ష్మ శరీరము, కారణ శరీరం అనేటివి తెలియవు. మనకు కాదు, ఈ మోడర్న్ సైంటిస్టులు కూడా సూక్ష్మ శరీరం మీద, కారణ శరీరం మీద అవగాహన లేదు, నమ్మకము లేదు. స్థూల శరీరం గురించి మాత్రం చెప్తారు. ఇందాక మాట్లాడుకున్నట్టు స్థూల శరీరం అంటే వాత పిత్త కఫాల అనే జీవ పదార్థంలో తయారు చేయబడి దాని గురించి తెలుసు అందరికి. అంటే పంచభూత నిర్మితమైన ఈ స్థూల శరీరం గురించి మాత్రమే తెలుసు. ఓకే, ఈ స్థూల శరీరం కాకుండా లోపల సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరంలో ఏముంటాయంటే, స్థూల శరీరం అంటే మనకు తెలుసు. స్థూల శరీరము గోళకమయం
అంటే సూక్ష్మ శరీరానికి గోళకం ఇది. సూక్ష్మ శరీరం లోపల ఏముంటుందంటే మూల ప్రకృతి ఉంటుంది, మహాతత్వం ఉంటుంది, ఆ తర్వాత మనస్సు ఉంటుంది, అహంకారం ఉంటుంది, పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి, పంచ కర్మేంద్రియాలు ఉంటాయి, పంచ తన్మాత్రలు. ఇది పంచ తన్మాత్రలు లెక్క పెడతాను నేను. ఐదు ఐదు జ్ఞానేంద్రియాలు 10, 5 కర్మేంద్రియాలు 15, 6 మనస్సు 11. ఓకేనా లెక్క? 16 అయినాయి. 16 తర్వాత అహంకారం 17, మహాతత్వం 18. ఈ 18 తత్వాలుగా కూడా చెప్తారు. సూక్ష్మ శరీరం లోపల ఏమేమి ఉంటుంది అంటే నేను చెప్తాను, మీకు వివరణిస్తాను. ఈ 18ని సూక్ష్మ శరీరం అంటారు. మూల ప్రకృతి లోపల మూల ప్రకృతిని కారణ శరీరం అంటారు. అది 3వ శరీరం. ఇది స్థూల శరీరం, పంచభూత నిర్మితమైంది స్థూల శరీరం, 5 భూతాలతో నిర్మించబడింది. ఇక 25 తత్వాల గురించి చెప్పేటప్పుడు 5 భూతాలు చెప్పాను, 5 తన్మాత్రలు చెప్పాను, 5 కర్మేంద్రియాలు చెప్పాను, 5 జ్ఞానేంద్రియాలు చెప్పాను, మనసు చెప్పాను, అహంకారం చెప్పాను, మహాతత్వం చెప్పాను, మూల ప్రకృతి చెప్పాను, ఆత్మ చెప్పాను. క్లియర్ కదా? 25 గురించి చెప్పాను. 25 లోపల స్థూల శరీరంలో 5 మాత్రమే ఉన్నాయి, అంటే పంచభూతాలు. ఇక కారణ శరీరంలో 2 ఉన్నాయి, మూల ప్రకృతి, ఆత్మ. మిగతాదంతా సూక్ష్మ శరీరం. చాలా ప్రిపేర్ కావాలి మీరు. నేను నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతాను మీ మంచి కోసం. వీటి గురించి వీలైతే రాసుకోండి, నోట్బుక్ పెట్టుకోండి. ఎందుకంటే దర్శన జ్ఞానము, అద్భుత జ్ఞానము, అమూల్యమైన జ్ఞానం. కారణ శరీరంలో ఆత్మ, మూల ప్రకృతి ఉంటుంది. ఓకే. సూక్ష్మ శరీరంలో మహాతత్వం, అహంకారం, మనస్సు, ఇవి 3 ప్లస్ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు 13, 5 తన్మాత్రలు 18. ఈ 18ని సూక్ష్మ శరీరం. 18 స్థూల శరీరం 5, 23 కారణ శరీరంలోని 2 కలిస్తే 25. ఈ 25 తత్వాలతోనే ఈ 3 శరీరాలు ఏర్పడ్డాయి. ఇక కారణ శరీరం అంటే ఏంటి? ఆ కారణ శరీరము సంస్కారాలతో కూడి ఉంటుంది. ఆత్మ కర్మ చేస్తే ఆ కర్మకు 2 రకాల సంస్కారాలు ఏర్పడతాయి. ఒకటి ధర్మాధర్మ సంస్కారాలు, 2 వాసన రూప సంస్కారాలు. అవి ఆత్మను వెంబడిస్తూ ఉంటాయి మూల ప్రకృతిలో. ఈ మూల ప్రకృతి లోపల ఆత్మకు సంబంధం ఎలా ఏర్పడ్డదంటే ఆ సంస్కారాల వల్లనే. ఆ సంస్కారాలను శూన్యం చేస్తే ఈ మూల ప్రకృతి నుంచి ఆత్మ విడిపోతుంది. మూల ప్రకృతి నుంచి ఆత్మ విడిపోతే మూల ప్రకృతితో ఏర్పడ్డ మహాతత్వము, మనసు, అహంకారం, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, స్థూల శరీరంతో క్లోజ్ బంధం. దాన్ని జన్మరాహిత్యం. ఆత్మ సంస్కారాల వల్ల ప్రకృతి లోపల మూల ప్రకృతి లోపల బంధించబడింది. ఇది కారణ శరీరం. ఈ కారణ శరీరము పైన సూక్ష్మ శరీరం ఉంది. ఈ సూక్ష్మ శరీరము అన్ని జీవజాతులకు ఒకే రకంగా ఉంటుంది సూక్ష్మ శరీరం. కానీ స్థూల శరీరం వల్లనే కుక్క అని, పంది అని, ఆవు అని, గుర్రం అని, ఏనుగు అని తేడాలు వచ్చినాయి. సూక్ష్మ శరీరం యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇక కారణ శరీరం లోపల సంస్కారాలకు అనుకూలంగా స్థూల శరీరం యొక్క ప్రాప్తి జరుగుతుంది.
మనము మన సంస్కారాలు మంచివి ఉంటే, అంటే మంచి చెడు రెండు సమానంగా ఉంటే మానవ జన్మ వస్తుంది, మానవ శరీరం లభిస్తుంది. కారణ శరీరం లోపల పాపము పుణ్యము సమానమైతే మానవ శరీరం మానవ స్థూల శరీరం లభిస్తుంది. సూక్ష్మ శరీరము ఎప్పుడూ ఒకటే ఉంటుంది, ఏ జంతువుకైనా ఉంటుంది. ఈగకైనా, దోమకైనా, క్రిమికైనా, కీటకానికైనా సూక్ష్మ శరీరము యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. స్థూల శరీరము మారుతుంది అంతే. స్థూల శరీరము కారణ శరీరంలో ఉన్న సంస్కారాల మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ పాపము పుణ్యము సమానమైతే మానవ జన్మ లభిస్తుంది. ఎంత తగ్గిపోతుంటే అంత నీచమైన జన్మలు వస్తుంటాయి. స్థూల శరీరంలో మాత్రమే మార్పు, సూక్ష్మ శరీరం మార్పు. స్థూల శరీరము ఆ జాతి ఆయువును బట్టి బ్రతుకుతుంది, తర్వాత నశిస్తుంది. స్థూల శరీరం యొక్క వయసు నిశ్చితంగా ఉండదు, జాతిని బట్టి మారుతుంది, జాతిలోని వ్యక్తిని బట్టి కూడా మారుతుంది. మానవులందరూ 100 ఏళ్ళు బతకరు, అలాగని 100 ఏళ్ళకే చనిపోరు. 120 సంవత్సరాలు కూడా బ్రతకచ్చు, 200 సంవత్సరాలు కూడా బ్రతకచ్చు. అదేవిధంగా 50 ఏళ్ళకి చనిపోవచ్చు, 20 ఏళ్ళకి చనిపోవచ్చు, 10 సంవత్సరాలకు కూడా చనిపోవచ్చు. స్థూల శరీరం యొక్క వయస్సుకు నిశ్చితం అనేది. సూక్ష్మ శరీరం మాత్రము ఎన్ని రోజుల వరకు ఉంటుంది? 432 కోట్ల సంవత్సరాలు ఉంటుంది సూక్ష్మ శరీరం. అప్పటి వరకు నశించదు. ప్రళయం లోపలనే సూక్ష్మ శరీరం నశిస్తుంది. అప్పటి వరకు ఆత్మతోనే ఉంటుంది. మరి కారణ శరీరం ఎప్పుడు నశిస్తుంది? కారణ శరీరము మనము సంస్కార రహితులమైనప్పుడు నశిస్తుంది, అంటే మోక్షం లభిస్తుంది. కారణ శరీరం నశిస్తే ఏమవుతుంది? మోక్షం లభిస్తుంది. సూక్ష్మ శరీరం నశిస్తే ఏమవుతుంది? ప్రళయం లభిస్తుంది. స్థూల శరీరం నశిస్తే ఏమంటారు? దాన్ని మరణం అంటారు. ఆత్మ స్థూల శరీరం నుంచి వేరు కావడాన్ని మరణం అంటారు. సూక్ష్మ శరీరం నుంచి వేరు కావడాన్ని ప్రళయం అంటారు. కారణ శరీరం నుంచి వేరు కావడాన్ని ముక్తి అంటారు. కారణ సూక్ష్మ స్థూల శరీరాల గురించి వివరణ. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. ముందు టాపిక్ వెళ్ళిపోదాం. లేకుంటే ఎవరైనా అడగొచ్చు, అడగకుంటే శ్రవణ్జీ నెక్స్ట్ టాపిక్ ఏంటో చెప్పండి. రేవతి గారు ఏమన్నా అడుగుతారా అండి ప్రశ్న? లేదండి, ప్రశ్న ఏం లేదు, కానీ గురువుగారు చెప్పే టాపిక్ ఒక్కసారికే లోపలికి పోయేది కాదు కదా, అంత పెద్ద టాపిక్ కదా. అయితే నా ఆలోచన ఏంటంటే కొంచెం మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అట్లనే ఇదే రిపీట్ చేస్తే బాగుంటుంది అనిపించింది. నేను టాపిక్ను వదలను, మిమ్మల్ని వదలను. ఓకే, ధన్యవాదాలు గురువుగారు. అయితే ఇంత పెద్ద టాపిక్ కదా, మీరు చెప్పినప్పుడు బాగానే ఉంటది. ఒక తర్వాత ఒక పక్కకు మరలగానే మళ్ళీ అది మర్చిపోతాం ఎంత రాసుకున్నా కూడా. అంటే కొంచెం టాపిక్ బాగుంది, మంచిది కదా, మనకు అవసరం అయ్యే టాపిక్ కదా, అందుకని. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను నేను. భగవద్గీత ఉత్పత్తి ఎలా జరిగిందంటే, అర్జునుడికి అన్ని విషయాలు శ్రీకృష్ణుడు ఇలా చెప్పేశాడు. ఫస్ట్ చెప్పేసరికి అంటే మనకు పౌరాణికలు ఎలా చూపెడతారు, ఇలా ఓ పెద్ద అవతారాన్ని చూపెడతారు కదా. అవతారం ఏం కాదు, జ్ఞానం యొక్క స్వరూపం అది. అలా చూపెట్టిన తర్వాత ఇంకా అర్జునుడికి ఇంట్రెస్ట్ పుడుతుంది. అప్పుడు భగవద్గీత నిర్మాణం జరిగేది. అంటే ఇప్పుడు కూడా నేను అన్ని విషయాలు చెప్పడం ఎందుకంటే ఇన్ని ఉన్నాయా అనేది మీ లోపల ఒక ఓకే, రేకెత్తించాలి. అందుకోసం అంతే. నేను దీన్ని ఇక్కడికి క్లోజ్ ఏం చేయను, ఇంకా చాలా డీటెయిల్ గా చెప్తాను. విషయం ఇతివృత్తం చెప్తున్నాను. ఇతివృత్తం అంటే ముందు మాట అంటారు చూడండి, విషయ సూచిక. ఓకే. అయితే అది చాలా పెద్ద టాపిక్, మీరు చెప్తుంటే బాగుంటది, వినడానికి బాగుంటది, కానీ అంత లోపలికి అంత తొందరగా వెళ్ళేది, వెళ్ళినా కూడా ఉండదు అది. ఉండదు. నా వరకు, నేను అందరి గురించి అనట్లేదు, నా అభిప్రాయం అది. అందుకనే వారు రాసుకోమన్నారు అండి. ఒక్క సభ్యుల కోసమైనా రాసుకున్న తర్వాత రాసుకుంటామండి, ఎంత రాసుకున్నా. అదే రాసుకున్న తర్వాత దాని మీద కొంచెం మనం ఆలోచన చేస్తే
అంటే సూక్ష్మతత్వంలో ఇవే ఎందుకు ఉన్నాయి, కారణ శరీరంలో ఆ రెండే ఎందుకు ఉన్నాయి, ఆ తర్వాత ఇట్లా ఆలోచించి చేస్తే మనకు అర్థమవుతుంది అన్నట్టు. మీరు అన్నట్టు అంటే తొందరగా కూడా అర్థమయ్యేది కాదు. పర్లేదు. అయితే నాకు మళ్ళీ మధ్య మధ్యలో కూడా ఇంత పెద్ద టాపిక్ కదా, అంటే కొంచెం టాపిక్ ను రోజు ప్రతి వీక్ కూడా టచ్ చేస్తే బాగుంటుందని అనిపించింది అంతే. తప్పకుండా అలా వాస్తవం గ్రూప్ వాయిస్ కట్ అవుతుంది గురువు గారు, మీ వాయిస్. అడగొచ్చు. గ్రూప్ కారణ శరీరంలోని అంశాలు రెండు చెప్పండి. కారణ శరీరంలోని రెండు అంశాలు చెప్పండి. నమస్తే. శ్రవణ్జీ విన్నది చెప్పండి, నాకు ఏంటో వినరాలేదు, అందరూ ఒకేసారి మాట్లాడినట్టు అనిపించింది. కారణ శరీరంలోని రెండు అంశాలు చెప్పమన్నానండి. కారణ శరీరం లోపల మూల ప్రకృతి లోపల ఆత్మ ఉంటుందండి. మూల ప్రకృతి ఆత్మతో కూడిన ఆత్మ వినబడిందా గురుగారు? కారణ శరీరంలో రెండిటి గురించి చెప్పండి అంటున్నారు. కారణ శరీరం అంటే జనరల్ గా ఆత్మ యొక్క సంస్కారాలతో కూడిన శరీరం. ఈ సంస్కారాలు ఆత్మకు ఈ మూల ప్రకృతికి మధ్య సంస్కారాలు ఉంటాయండి. అంటే ఆత్మ ఎలా ఉందంటే ఆత్మ ప్రకృతితోని టచ్ చేయలేదు, ఇలా లేదు. ఆత్మ ఇలా ప్రకృతి లోపల శూన్యంలో ఉంది, దానికి టచ్ లేదు. మరి దీనిలో ఎందుకుందంటే ఈ ప్రకృతికి ఈ ఆత్మకు మధ్య సంస్కారాలు ఉన్నాయి. అంటే మీకు అర్థం కావడం కోసం ఫిజికల్ గా చెప్తున్నాను, ఫిజికల్ గా ఉండదు అక్కడ. అయితే ఆత్మ ఈ ప్రకృతిలో ఎందుకు బంధించబడింది, ప్రకృతి అనే గోళం లోపల ఎలా ప్రవేశించిందంటే సంస్కారాల వల్ల ప్రవేశించింది. ఈ సంస్కారాలు అంటే సంస్కారాలు ఉన్నంత వరకే, అంటే ఈ ఆకర్షణ శక్తి అనేది సంస్కారాలతోని ఈ ప్రకృతికి ఆత్మకు మధ్య ఏర్పడింది ఆకర్షణ శక్తి. ఈ సంస్కారాలను తీసేసినాం అనుకోండి, దీనికి ఆకర్షణ ఉండదు, ఇంకా దాన్నే కారణ శరీరం అంటారు. మూల ప్రకృతి లోపల సంస్కారాలతో కూడిన ఆత్మను కారణ శరీరం అంటారు. ఇది కారణ శరీరం. ఈ కారణ శరీరము విడిపోతే, అంటే ఆత్మ కారణ శరీరం నుంచి విడిపోతే సూక్ష్మ శరీరము స్థూల శరీరం నుంచి కూడా విడిపోయినట్టే. కేవలము మరణం ఏం చేస్తుందంటే స్థూల శరీరం నుంచి వేరు చేస్తుంది సూక్ష్మ కారణ శరీరాల. ఇక ప్రళయం లోపల సూక్ష్మ శరీరం మాత్రం నశిస్తుంది, కారణ శరీరం నశించదు. కారణ శరీరం ఎప్పుడు నశిస్తుందంటే ఆత్మ సంస్కార రాహిత్యాన్ని పొందితే, అంటే ఎలాంటి ఈ కర్మకి సంబంధించిన అంశాలు లేనప్పుడు, కర్మాశయం లేనప్పుడు, అప్పుడు మనకు కారణ శరీరం నుంచి వేరైతుంది ఆత్మ. ఇది కారణ శరీరం. కారణం అని ఎందుకు అన్నారంటే ఈ సూక్ష్మ స్థూల శరీరానికి ఆత్మకు సంబంధాన్ని కలిగించే ఇది గనక దీన్ని కారణ శరీరం అన్నారు. ఇది లేకుంటే మనకు స్థూల శరీరంతో సంబంధం లేదు. యాక్చువల్ స్థూల శరీరం వల్లనే మనము దుఃఖాలు అనుభవిస్తున్నాం. స్థూల శరీరము ఉండకూడదు అంటే కారణ శరీరం నుంచి వేరు కావాలి. స్థూల శరీరం వల్లనే దుఃఖాలు అనుభవిస్తున్నాము. అంటే సుఖం కానీ దుఃఖం కానీ హితం కానీ అహితం కానీ స్థూల శరీరం ద్వారా చేస్తాం. స్థూల శరీరం లేకుండా కర్మలు చేయము, స్థూల శరీరం లేకుండా భోగం ఉండదు. ఇది స్థూల శరీరం అంటే కనిపించేది, పంచభూత నిర్మితం. సూక్ష్మ శరీరం అనేది కారణ శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్య సంబంధాన్ని, స్థూల శరీరానికి మధ్య సంబంధాన్ని ఏర్పరిచేది, ఆత్మకు వాహనం లాంటిది. అంటే ఇప్పుడు మనము మరణించగానే ఆత్మ తను ప్రయాణం చేయదు, సూక్ష్మ శరీరానికి ఉన్న శక్తి ప్రయాణం చేస్తుంది.
సూక్ష్మ శరీరానికి చెలించే శక్తి ఉంది, ఆత్మకు చెలించే శక్తి లేదు. ఆ సూక్ష్మ శరీరము నీ ఈశ్వరుడు ఎలా ఆజ్ఞాపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది అంతే. అంటే మనం చేసుకున్న సంస్కారాలకు అనుకూలమైన స్థూల శరీరం ఎక్కడుందో అక్కడికి వెళ్తుంది ఈ ఆత్మ ప్రయాణం. అలా జన్మ పరంపర కొనసాగుతుంది. అర్థమైందా? అర్థమైందండి. గురించి ఇప్పుడు 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 మీరు చెప్పే దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, మానవుడు చేసుకున్న ఏదైతే కర్మల ఆధారంగా వచ్చే రాబో జన్మలో సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుంది అన్నారు కదా. అంటే దీన్ని అవును. మనం నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక జల్లెట్లో వడ్లు అది బియ్యం పోసిన తర్వాత దాన్ని ఇట్లా జల్లించేటప్పుడు ఆటోమేటిక్ గా దానికి ఉన్న రంధ్రాలను బేస్ చేసుకొని దాని యొక్క వ్యత్యాసాన్ని బట్టి వేటిలోకి వెళ్ళాలో వాటిలోకి వెళ్ళిపోతాయి అవి. సన్నగా వెళ్ళిపోతుంది ఉన్నాయి కానీ ఒక దాంట్లోకి, లావుగా ఉన్నాయి ఒక దాంట్లోకి. ఆ రకంగా వెళ్ళిపోయినట్టు మనం చేసుకున్న పాప పుణ్యాలను బేస్ చేసుకొని పుణ్య సంస్కారాలు ఎక్కువ ఉన్నదాన్ని ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అది, ఆ గర్భధారణ పొందుతుంది. పోతుంది అంటే సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుందంటే దానికి స్వయంగా తెలివి ఉండదు, ఈశ్వరుడు పంపిస్తాడు వాహనం. అదే అదే ఈశ్వరుడు పంపిస్తారు. ఈశ్వరుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తుంది. అది ఈశ్వరుని కంట్రోల్లో ఉంటుంది. కానీ ప్రయాణం మాత్రం అదే, అదే. అలా జన్మ లభిస్తుంది. గురుగారు ఇప్పుడు ఈ సూక్ష్మ కారణ శరీరాలు గుర్రాలకి ఏదో సూక్ష్మ కారణం చెప్పమ్మా. శరీరాలను ఒక ఫిగర్ రూపంలో ఏమన్నా మాకు చూపించగలుగుతారా? అంటే మంచిగా మనం మనం అదే మేము కూడా అదే అనుకున్నాము, అదొకటి చేయాలి. మీకు అంటే వాస్తవ సమయం ఎలా చెప్పాలో తెలియదు కానీ ఇంకా నేను నా పూర్తి ఫ్రీ అయిన తర్వాత చెప్దామంటే అప్పటికే సమాజం బాగా మారిపోతుందనే ఉద్దేశం కొద్దీ శ్రవణ్ గారి యొక్క ప్రేరణ ప్రోత్సాహంతో నేను స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇంకా లేట్గా చేద్దాం అనుకున్నాను కానీ సమాజానికి ఎంత తొందరగా చేస్తే అంత బాగుంటుందని స్టార్ట్ చేశాను. ఇంకా నేను సర్వీస్లో ఉన్నాను, గృహస్థుని కనుక నా జీవితం కూడా కొంచెం బిజీ లైఫ్ కనుక నేను వీలైతే దాని ఫిగర్ కూడా ఇస్తాను. అంతా నేను మొబైల్ ఆన్లైన్ లోపలనే నడుస్తున్నా, అంటే రన్నింగ్ లోపలనే చదవడము చెప్పడము రెండు జరుగుతున్నాయి. ఆన్ ది వే. ఓకే గురువు గారు. ఓకే, నీకు వీలుని బట్టే అంతే. చిన్నపిల్లలం కాదు కదా, కొంచెం ఇప్పుడు అంటే అది ఫిగర్ రూపంలో వస్తే పడిపోతుంది లోపల. అవునవును, నేను కూడా అనుకుంటున్నాను ఫిగర్ రూపంలో ఇద్దామని. తప్పకుండా ఇస్తాను, ప్రయత్నం చేస్తాను తొందరగా ఇవ్వడానికి. ధన్యవాదాలు గురువు గారు. ఇంకా శ్రవణ్జీ అడగండి, అది వారు ఏమో అడుగుతున్నారు కళ్యాణి గారు, అడగండి అడగండి. అడగండి అమ్మా, అది మ్యూట్. లేదండి, నా సందేహం తీరిద్దండి. నేను ఇందాక అడిగాను, చెప్పారు కారణ శరీరం గురించి. ఓకే ధన్యవాదాలు. గుర్రాల గారు ఇందాక అడగబోతున్నారు. గుర్రాల గారు అడుగుతున్నారు. నెక్స్ట్ టాపిక్ అడగండి. ఐదవది జ్ఞానం యొక్క ప్రాముఖ్యత. జ్ఞానం యొక్క ప్రాముఖ్యత నిజానికి చెప్పాలంటే మానవ జన్మ వచ్చినప్పటికీ మిగతా జన్మల కంటేనేమో వాటికి జ్ఞానాన్ని పెంచుకునే యోగ్యత లేదు. అంటే ఏ జన్మలోనైనా ఏ శరీరంలోనైనా జ్ఞానాన్ని పెంచుకునే యోగ్యత కానీ అలాంటి అవకాశం కానీ వాటికి లేదు. కేవలము మనిషి మాత్రమే జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. జ్ఞానము పెంచుకోవచ్చు కానీ పెంచుకోవాలంటే ఎలా అంటే దానికి ఒకటే బేసు వేదం. వేదం అనేది జ్ఞాన భండారం. అది అంటే ప్రతి విషయం గురించి, అంటే ఈ ప్రకృతి లోపల ప్రతి పదార్థము గురించి ఇన్ఫర్మేషన్ పదముల రూపం లోపల వేదంలో ఉంటుంది. ప్రతిదీ ఎవ్రీథింగ్ ఒక్కటి కూడా అందులో మిస్ కాదు. అన్ని విషయాలు వేదంలో ఉంటాయి. ప్రకృతి అంతా కూడా ఉంటుంది అందులో. దాన్ని మనం ఎంత వాడుకుంటే మన జీవితాన్ని అంత సుఖమయం చేసుకోవచ్చు. జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మరి వేదం చదవని వాళ్ళు సుఖంగా లేరంటే ఉన్నారు. వేదము చదవని వాళ్ళు కూడా సుఖంగా ఉన్నారు. సుఖము 5 విషయాలతో వస్తుంది. దృశ్యాలతో వస్తుంది, వాసనలతోని కూడా జ్ఞానం వస్తుంది,
స్పర్శతోని కూడా జ్ఞానం వస్తుంది, రుచితోని కూడా జ్ఞానం వస్తుంది, శబ్దంతోని కూడా జ్ఞానం వస్తుంది. ఇక్కడ కళ్ళతో చూసే జ్ఞానము అంటే ఇది పలానా వస్తువు అని మనం ఎట్లా చెప్పుతాము? దానికి ఒక పేరు అనేది ఉండదు అప్పుడు. చూస్తున్నాం ఇట్లా ఇలా ఉంది అని అనుకుంటాం అంతే. అదేవిధంగా నాలుకకు రుచి ఉంది. దాన్ని పలానా రుచి అని చెప్పలేం పదం లేకుంటే. మంచిగుంది అంతే. తియ్యగా అని ఎలా అంటున్నాము? తియ్యగా అనే పేరుంటే అంటున్నాం. పుల్లగా అని ఎందుకు అంటున్నాం? పుల్లగా అనే పేరుంది. అంటే మన ఫీలింగ్‌కి ఒక పేరు పెట్టాం మనం. ఒక పదాన్ని ఇచ్చాం. అంటే ప్రతిది కూడా అంటే మనకు జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. కళ్ళున్నాయి, ముక్కుంది, నాలుగుంది, చర్మం ఉంది, చెవులున్నాయి. ఇందులో చెవులే గొప్పవి. చెవులు శబ్దాలను వినగలవు. శబ్దాలు 2 రకాలు. ధ్వనాత్మకము, వర్ణాత్మకం. ధ్వనాత్మకం అంటే సౌండ్స్ అంతే. కారు పోతుంది ఒక సౌండ్ వస్తది. ట్రైన్ పోతే ఒక సౌండ్ వస్తది. ఉరుముతే ఒక సౌండ్ వస్తుంది. గాలి వీస్తే ఒక సౌండ్ వస్తుంది. నది ప్రవహిస్తే ఒక సౌండ్ వస్తుంది. అది వర్ణాత్మకం కాదు. ధ్వనాత్మకం అంటారు. ఈ చెవులు ధ్వనిని వింటాయి, వర్ణాన్ని కూడా వింటాయి. వర్ణము అంటే కేవలము మనిషి నోటి ద్వారా వచ్చేదాన్ని వర్ణం అంటారు. వర్ణాత్మక శబ్దం అంటారు. వర్ణాత్మక శబ్దం అంటే ఏంటంటే అక్షరాలను కలిపి పదాలను తయారు చేసి పదాలను వాక్యాలుగా చెప్పడాన్ని వర్ణాత్మకం అంటారు. నేను ఊరికి వెళ్ళుతున్నాను. నేను లోపల 2 అక్షరాలు ఉన్నాయి. నాకెత్తోమిస్తే నే, నాకొమ్మిస్తే ను. నేను అనేది నేను అయిపోయింది. నేను ఊరికి వెళ్తున్నాను అని చెప్పగలిగేది మానవుడి నోరు మాత్రమే. వర్ణాత్మక శబ్దాలు. మరి మానవుడు ఈ వర్ణాత్మక శబ్దాలను ఎలా చేయగలుగుతున్నాడు? ఫస్ట్ భూమి మీద పుట్టిన తర్వాత మానవుడు ఎలా మాట్లాడాడు? మాట్లాడాలంటే వర్ణం ఉండాలి కదా. అక్షరము పదంగా, పదము వాక్యంగా మారాలి కదా. అది ఎక్కడొచ్చింది? అదే వేదంలో వచ్చింది. మొట్టమొదటి వర్ణము, శబ్దము, వాక్యము, వాక్కు వేదం నుంచి ప్రారంభమయ్యాయి. లేకుంటే మనుషులు మాట్లాడేవారు కాదు. ఆ మాట వేదం నుంచి వచ్చింది. ఆ మాటనే ఈ దృశ్యాల గురించి చెప్పగలుగుతుంది. అదే మాట రుచుల గురించి చెప్పగలుగుతుంది. అదే మాట వాసనల గురించి చెప్పగలుగుతుంది. అదే మాట స్పర్శ గురించి చెప్పగలుగుతుంది. వర్ణాత్మక శబ్దాలు వేదంలో పుట్టాయి. అది మనిషి నేర్చుకున్నాడు. ఆ మనిషి ఇతరులకు ఈ శబ్దం ద్వారా సమస్త విషయ పరిజ్ఞానాన్ని అందించగలుగుతున్నాడు. ఈ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత. దీని మీద ఎవరైనా అడగాలంటే ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టాపిక్ ఆయుర్వేద పరిచయం. 6వ టాపిక్. 6వది చివరిది. ఆయుర్వేదం. ఆయుర్వేదం లోపల ఆయుర్వేదం అనేది సెపరేట్ వింగ్ కాదండి. గుర్తుపెట్టుకోండి. వైద్య శాస్త్రం యొక్క పుట్టుక. వైద్యము యొక్క మొదటి స్వరూపము ఆయుర్వేదం అంతే. ఆయుర్వేదం సెపరేట్ వింగ్ కాదు. వైద్యానికి బేస్ ఆయుర్వేదం. అంటే మూల వైద్య పరిజ్ఞానము, దాన్ని ఆయుర్వేదం అంటారు. ఇది ఎలా ప్రారంభమైంది? మనుషులందరూ అంటే మనుషులు పుట్టారు, వేదం పుట్టింది, బ్రతుకుతున్నారు, వ్యవస్థలు పుట్టాయి, అంతా బాగానే ఉన్నాయి. ఒక్కరు రోగగ్రస్తులు లేరు భూమి మీద. రోగాలే లేవు.
రోగాలు లేనప్పుడు చికిత్స గురించి ఎవరు ఆలోచిస్తారండి? రోగమే లేదు. కానీ కొద్ది రోజులకు ఇది ఎలా ఉంటుందంటే కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం, కలియుగం. 4 యుగాలు, చతుర్యుగాలు. ఈ చతుర్యుగాలకు ఒకసారి రిఫ్రెష్‌మెంట్ జరుగుతూ ఉంటుంది భూమి మీద వాతావరణంలో. కృతాయుగంలో ఉన్నంత ఫ్రెష్‌నెస్ త్రేతాయుగంలో ఉండదు. త్రేతాయుగంలో ఉన్నంత ద్వాపరంలో ఉండదు. ద్వాపరంలో ఉన్నంత కలియుగంలో. ఇవి ఎప్పుడు రిపీట్ అవుతుంటాయి చతుర్యుగాలు. 72 చతుర్యుగాలు కలిస్తే ఒక మన్వంతరం అంటారు. అట్లాంటి 14 మన్వంతరాలు కలిస్తే ఒక సృష్టి. ఇలా చతుర్యుగాలు అంటే ఫస్ట్ యుగం నుంచి చివరి యుగం వరకు వచ్చేసరికి పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. జనరల్‌గా ఏందంటే మళ్ళీ రిఫ్రెష్ అయిన తర్వాత పొల్యూషన్ దూరం అయితుంటది. ఇలా పొల్యూషను ఎలా పొల్యూషను అంటే కాలుష్యం అనేది పెరిగిన తర్వాత ఏమవుతుందంటే అంటే కాలుష్యం అంటే వాయు కాలుష్యం ఏర్పడుతుంది. వాయు కాలుష్యం నుంచి భూ కాలుష్యం జరుగుతది. భూ కాలుష్యం వల్ల ఏమవుతుందంటే అంటే వాయు కాలుష్యంతో పాటు మిగతాయన్నీ కూడా కాలుష్యం అవుతుంటాయి. మేఘాలు, వర్షము, జలము. ఇవి కాలుష్యం కావడం వల్ల చివరగా భూమి కాలుష్యం అవుతుంది. భూ కాలుష్యం వల్ల ఏమవుతుందంటే పంటలన్నీ భూమి నుంచే వస్తాయి కనుక ఆ భూమి నుంచి మనం ఆహారాన్ని సేకరిస్తాం కనుక ఆహారాన్ని సేకరించే మనుషులకు కూడా వ్యాధులొస్తాయి. అలా వ్యాధికి కారణమవుతుందది. అయితే ఈ వ్యాధికి అంటే ఈ వ్యాధి ఇలా వాతావరణం మారినప్పుడు మనిషి తెలివితోని వ్యాధి రాకుండా చేసుకోవాలి. అంటే వ్యాధి రాకుండా చేసుకోవడానికి 2 ముఖ్యమైన సూత్రాలున్నాయి. ఒకటి ఎక్కువ కష్టపడడం, తక్కువ తినడం అనేది చేయాలి. కానీ మనుషులు తెలివి పెంచుకొని, బాగా తినడం నేర్చుకొని, తక్కువ కష్టపడడంకి అలవాటు పడ్డారు. మొదలు వ్యాధి రావడానికి కారణం. బాగా తిన్నారు అంటే తెలివి పెరిగింది గనుక బాగా తిన్నారు. అటు వాతావరణం పొల్యూట్ అయ్యే కావడం ఒక విషయం అయితే, మనుషుల లోపల ఎలాంటి చేంజ్ వచ్చిందంటే, బాగా తినడం, తక్కువ కష్టపడడము రావడం జరిగింది. అప్పుడు వ్యాధులన్నిటివి ప్రారంభమయ్యాయి. మనుషులందరూ వ్యాధిగ్రస్తం అవుతుంటే, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునే అన్నట్టు అప్పుడు ఋషులు ఆలోచించారు. ఏదైనా గాని రాజులు కాంప్లెయింట్ చేస్తారు ఋషులకు. రాజులు ఎక్కడికెళ్ళాలి? ఋషుల దగ్గరికెళ్ళాలి. ప్రజలందరూ రోగగ్రస్తం అయిపోతున్నారు. మరి ఎలా? అన్నప్పుడు ఋషులందరూ ఒక మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టి సరే మరి దీనికి మనం చికిత్సా విధానాన్ని కనుక్కోవాలంటే వేదము లోపల వైద్యం ఉంది. వేదములో ఉన్న వైద్యాన్ని మొట్టమొదలు బ్రహ్మ గ్రహించాడు. బ్రహ్మ దక్ష ప్రజాపతికి చెప్పాడు ఆ జ్ఞానాన్ని, ఆయుర్జ్ఞానాన్ని. దక్ష ప్రజాపతి ఇంద్రునికి చెప్పాడు. ఇంద్రుడు 2 in 1. 2 in 1 అంటే అతడు క్షత్రియుడు, అతడే బ్రాహ్మణుడు. మంచి ఋషి ప్రజ్ఞ ఉంది. క్షత్రియుడు కూడా దేవతలకు రాజు అంటారు. అంటే దివ్యమైన వ్యక్తులకు ఆయనే ఒక కింగ్డమ్ అంటే ప్రపంచానికి చక్రవర్తి లాంటివాడు. అతని దగ్గర అడ్వైస్ తీసుకోవాలి. అట్లాంటి స్థితి అన్నట్టు. ఇంద్రుడి దగ్గరికి ఆ వైద్య విద్య వచ్చింది. అయితే ఇంద్రుని దగ్గర ఉన్న విషయం ఋషులకు తెలుసుకొని అక్కడ ఋషులు మీటింగ్ పెట్టి మరి ఒకరు పోవాలి ఇంద్రుని దగ్గర ఆ వైద్య విద్యను తీసుకొని రావాలి అని చెప్తారు. చెప్తే అప్పుడు భరద్వాజ మహర్షి వెళ్ళి ఇంద్రుని దగ్గర నుంచి సూత్రప్రాయంగా ఆ విద్యను తీసుకుంటారు. అక్కడి నుంచి భరద్వాజుడు వచ్చేసి మళ్ళీ ఋషుల లోపల ఉన్నట్టు చెప్తాడు. ఇంద్రుడు చెప్పిన సూత్రాలు, ఆరోగ్య సూత్రాలు చెప్పడం జరుగుతుంది. ఆరోగ్య సూత్రాలను ఈ భరద్వాజుడు చెప్పినప్పుడు ఋషుల లోపల పునర్వసు ఆత్రేయ అనే మహర్షి ఉంటాడు. అతడు విని తన శిష్యులకి ఈ విషయం చెప్తాడు. ఇట్లా ఆయుర్వేద శాస్త్రం ఉంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని డెవలప్ చేయొచ్చు. చెప్పినప్పుడు అగ్నివేష్ అనే ఒక ఋషి దాన్ని సూత్రాలు
ఆరోగ్య సూత్రాలు, ఆయుర్వేద సూత్రాలు రాయడం జరుగుతుంది. అతడు అగ్నివేశుడు. ఆహ్, అగ్నివేశుని యొక్క ఈ సూత్రాలకు చరకుడు దాన్ని గ్రంథస్థం చేయడం జరిగింది. చరకుడు గ్రంథస్థం అంటే సంస్కరింపజేస్తాడు ఆ సూత్రాలను. సంస్కరింపజేయడంలో ప్రతి సంస్కారం చేస్తాడు దృఢబలి అని ఒక ఋషి. దానివల్ల వైద్యశాస్త్రం అనేది ప్రారంభమైంది. అలా వైద్యశాస్త్రం ప్రారంభము ఆ విధంగా చేయడం జరిగింది. దానివల్ల మనుషులు మళ్ళీ ఆరోగ్యవంతులు కావడం జరిగింది. దాని గురించి నెక్స్ట్ నేను క్లాస్‌లో కొంచెం ఆయుర్వేదం గురించి పరిచయం చేస్తుంటాను. ప్రతి ఆధ్యాత్మిక విషయాలతో పాటు ఆయుర్వేద విషయాలు కూడా ఉంటాయి. జస్ట్ మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను. దీనిలో ఏమైనా డౌట్స్ గాని ఉంటే కూడా అడగొచ్చు. అంటే ఇప్పుడు ప్రతి యుగంలో వాయు కాలుష్యం ద్వారా ప్రజలలో అనారోగ్యాలు జరుగుతాయని చెప్పారు కదా. అంటే సత్యయుగంలో ఉన్నట్టు కృతయుగంలో ఉన్నట్టు ద్వాపర యుగంలో ఉండదు. వాతావరణ కాలుష్యం అనేది జరుగుతుంది అన్నారు కదా. ఈ వాతావరణ కాలుష్యం ప్రకృతిలోనే ఉంటుందా, లేదా మానవుడు చేసే కర్మల వల్ల జరుగుతుందా? ప్రకృతిలో కూడా సహజంగా కొన్ని మార్పులొస్తుంటాయి. మార్పులొచ్చినప్పుడు కూడా జరుగుతుంది. ఇది సహజంగా వచ్చేదే. అయితే ప్రకృతి లోపల సహజమైన మార్పొస్తుంది గానీ, మనిషి బుద్ధి బలాన్ని ఉపయోగించి ఆ మార్పుకు అనుకూలంగా ప్రతిఘటన శక్తిని సంపాదించుకోవాలి. అది సంపాదించుకోనప్పుడు అది దుష్ప్రభావాన్ని చూపెడుతుంటది. ఓకే. అప్పుడు కృతాయుగం లోపల 400 సంవత్సరాల వరకు అంటే ఇంకా యావరేజ్ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇస్తామన్నా కదా, మీ ప్రశ్నలు ఉన్నాయా? కృతాయుగంలో 400 సంవత్సరాల వరకు మనుషులు ఈజీగా బ్రతకగలిగారు. త్రేతాయుగంలో 300 సంవత్సరాలు బ్రతికేయగలరు. ద్వాపరంలో 200 సంవత్సరాలు. కలియుగంలో 100 సంవత్సరాలనేది అలా అయిపోయింది. అంటే వాతావరణాన్ని బట్టి కూడా మన ఆయువు అనేది ఆధారపడి ఉంటుంది. వాతావరణం ఇప్పుడు చాలా పొల్యూట్ అయింది గనుక 100 సంవత్సరాల కంటే ముందే మనుషులు రోగగ్రస్తులవుతున్నారు. రోగము అనేది ఆయువును క్షీణింపజేస్తూ ఉంటుంది. అట్లా ఆయువు క్షీణిస్తే ఏమవుతుందంటే, మనము ఆత్మను, పరమాత్మను తెలుసుకునే సమయం దొరకదు. ఎందుకంటే దానికి ఎక్కువ టైం పడుతుంది గనుక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తద్వారా ఆయువుని పెంచుకోవాలి. ఆ ఆయువును ఆత్మజ్ఞానం కోసం వాడుకోవాలి అనేది వేదాదేశం. వేదం యొక్క ఆదేశం. ఎవరైనా అడిగేదుంటే అడగొచ్చు.